జగన్ గారి నివాసం దగ్గర ఉన్నటువంటి చెక్ పోస్టులు తీసేసి అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీని మొత్తం కూడా తొలగించేసి మూడంచెల భద్రతను కూడా తీసేసి రాక్షసానందం పొందుతున్నటువంటి వారిని మనం చూసాం. ఆ దృశ్యాలు ఒకసారి చూద్దాం. ప్రస్తుతం జగన్ గారి నివాసం దగ్గర ఎలాంటి పరిస్థితి ఉంది, భద్రతను తొలగించేసి ఏ రకంగా అక్కడికి మైకులు కెమెరాలు పట్టుకెళ్ళి ఇన్ని రోజులు ఇక్కడ రహదారి లేకుండా చేశారంటూ ఏ రకంగా వెళ్ళొచ్చు, ఏ మార్గం గుండా జగన్ గారి ఇంటి దగ్గరికి వెళ్ళొచ్చు, ఏ రకంగా ఏ మార్గాల గుండా వెళితే ఆ ఇంటిపై దాడి చేయొచ్చు అన్నట్టుగా ఒక మాక్ డ్రిల్ చేసి చూపించారు కదా. ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి దృశ్యాలు చూపిస్తాను, ముందుగా చూడండి. ఆ తర్వాత ఆసక్తికరమైనటువంటి దృశ్యాలు, రాష్ట్ర ప్రజలందరూ నోరెళ్లబెట్టే దృశ్యాలు కూడా కొన్ని నేను చూపిస్తాను. ప్లీజ్ ఒకసారి తాడేపల్లి దగ్గర జగన్ గారి నివాసం దగ్గర ఉన్నటువంటి పరిస్థితిని చూపించండి. ఇది సార్, ఇప్పుడు మనం డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి ముందు నుంచి అలా నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు, అలా కార్ల మీద వెళ్ళిపోవచ్చు, అలా బైకుల మీద వెళ్ళిపోవచ్చు. ఇది వాళ్ళు కోరుకున్నది. అక్కడ మూడంచెల భద్రత తీసేశారు, చెక్ పోస్టులు తీసేశారు, ఎవ్వరూ అడ్డుకోరు, అక్కడ సెక్యూరిటీ ఉండదు, ఎటువంటి భద్రత ఉండదు, ఎవ్వరికి వాడు వెళ్ళిపోవచ్చు, ఎవ్వరికి వారు వెళ్ళిపోవచ్చు. ఇక్కడ ఎల్లో మీడియా కొన్ని కెమెరాలు పట్టుకొని వెళ్ళింది, రహదారులన్నీ చూపించింది. అంటే జగన్ గారి నివాసం పైన ఎట్లా దాడి చేయొచ్చు, ఏ మార్గాల గుండా వెళితే ఆ ఇంటిపైన రాళ్లు వేయొచ్చు, ఎట్లా అసాంఘిక శక్తులకు మనం సమాచారం అందించవచ్చు, ఎట్లా ఒక మాక్ డ్రిల్ చేసి మరీ చూపించారు. ఇప్పుడు ప్రస్తుతం తాడేపల్లిలో జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి ముందున్నటువంటి దృశ్యాలు మీరు ఇప్పుడు స్క్రీన్ పైన చూస్తున్నారు. ఆయనకు భద్రత అవసరం లేదట, సెక్యూరిటీ అవసరం లేదట, చెక్ పోస్టులు అవసరం లేదట, ఆయన ఇంటి ముందు నుంచి అందరూ వెళ్ళిపోవచ్చట. అంటే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మొన్నటి వరకు ఆ భద్రత అంతా అవసరం, ఒక్క రోజులో ముఖ్యమంత్రిగా దిగిపోయిన మరుసటి రోజు నుంచి అది అవసరం లేదు. అంటే ఆయన భద్రతకు ముప్పు ఉందనే కదా ఇంతకాలం అక్కడ చెక్ పోస్టులు పెట్టారు, ఇంతకాలం అక్కడ భద్రతా సిబ్బందిని పెట్టారు, ఇంతకాలం అక్కడ సెక్యూరిటీని మోహరించారు. అంటే ఒక్క రోజులో పదవి మారిపోతే ఆ ముప్పు ఉండదా, ముప్పు తొలగిపోదా? ఎందుకు అసాంఘిక శక్తులకు మీరు సమాచారం ఇచ్చేలా ఒక రకమైనటువంటి మాక్ డ్రిల్ అక్కడ చేశారు? రెండోది, అప్పటికప్పుడు ఎందుకు అక్కడ ఉన్నటువంటి చెక్ పోస్టులు తీసేశారు, ఎందుకు అప్పటికప్పుడు అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీని తొలగించారు, ఎందుకు అప్పటికప్పుడు మూడంచెల భద్రత తీసేశారు? ఏం కుట్ర దాగి ఉంది దీని వెనుక? అంటే ఆ దారిలో ఎవరు నడవకూడదా, అంటే మాలాంటి వాళ్ళు వెళ్ళకూడదా? ఈయన ఇంతకాలం ఏదో ఒక రక్షణ బంధం కట్టుకుంటే అక్కడున్న వారికంతా ఇబ్బంది కాదా? ఎల్లో మీడియా శ్రీరంగ నీతులు చూశాం కదా, ఏ రకమైనటువంటి నీతులు చెప్పిందో, నిన్ననే నీతులు చెప్పిందో. ఇప్పుడు అదే ఎల్లో మీడియా ఇక్కడ హైదరాబాదులో ఉంటుంది. పొరుగు రాష్ట్రంకి వెళ్దాం, పక్క రాష్ట్రంకి వెళ్దాం. చంద్రబాబు నాయుడు నివాసం దగ్గర ఎలాంటి పరిస్థితి ఉంది ఈ రాష్ట్ర ప్రజలందరూ చూడాలి. జగన్మోహన్ రెడ్డి గారికేమో మూడంచెల భద్రత ఉండకూడదు, ఆ దారిలో ఎవరైనా పోవచ్చు, రహదారిలో ఎవరైనా తిరగచ్చు, ఎవరైనా ఆ ఇంటిపైన రాయొచ్చు, అక్కడ సెక్యూరిటీ లేకుండా మనం చేయొచ్చు, ఆ ఇంటిపైకి ఎలా దాడి చేయొచ్చు మాక్ డ్రిల్ చేసి మరి ఎల్లో మీడియా చూపిస్తుంది కదా. అదే ఎల్లో మీడియా ఉండేటటువంటి హైదరాబాద్లో, అదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నివాసం ఉండేటటువంటి హైదరాబాదులో ఆయన ఇంటి దగ్గర పరిస్థితి ఏంటో చూపిస్తా. ఎందుకు చూపించాల్సి వస్తోంది? మీరు ఈ దరిద్రపు ఆలోచన చేశారు కాబట్టి అది కూడా చూపించాల్సి వస్తుంది. మీరు ఈ కుట్రపూరిత ఆలోచన చేశారు కాబట్టి అది కూడా చూపించాల్సి వస్తుంది. మీరు అసాంఘిక శక్తులకు సమాచారం చేరవేస్తున్నారు కాబట్టి అది కూడా చూపించాల్సి వస్తుంది. ఒక్కసారి హైదరాబాదులో చంద్రబాబు నాయుడు గారి నివాసం వద్ద ఎలాంటి పరిస్థితి ఉందో విజువల్ నేను 4 మార్గాలు చూపిస్తాను సార్. 4 మార్గాలు ఉంటాయి అక్కడ. ఒక్కొక్క మార్గంలో ఎవరైనా సరే వెళ్ళగలరా? విజువల్ నెంబర్ 1 హైదరాబాద్లో జూబ్లీ హిల్స్లో చంద్రబాబు నాయుడు గారి నివాసం వద్ద పరిస్థితి. ఎస్, విజువల్ నెంబర్ 1 ఇది. ఆ విజువల్ అలాగే ఉంచండి. విజువల్ నెంబర్ 1 రోడ్ క్లోజ్ సార్. మీరు కావాలంటే మనం పెద్దమ్మ తల్లి టెంపుల్ నుంచి హెచ్పి గోడౌన్ ఉంటుంది, ఆ గోడౌన్ నుంచి అలా ముందుకొచ్చి అప్ ఉంటుంది. అక్కడ ఆ మెట్ట ఎక్కిన తర్వాత లెఫ్ట్ తీసుకుంటే రైట్ సైడ్ చంద్రబాబు నాయుడు గారి నివాసం ఉంటుంది. ఆ రోడ్డు క్లోజ్. రోడ్ నెంబర్ 1 క్లోజ్ అంటే ఒక రహదారి క్లోజ్. 1 అంటే అక్కడ రహదారి క్లోజ్. మీరు వెళ్ళలేరు ఆ మార్గంలో. ఆ మార్గంలో వెళితే మీరు కేబీఆర్ పార్క్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు, ఇమీడియట్గా చెక్ పోస్ట్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు, 4 అడుగుల దూరం. మీరు ఇప్పుడు తిరిగి వెళ్ళాలి సార్, 2.5 కిలోమీటర్లో 1.5 కిలోమీటర్లో తిరిగి వెళ్ళాలి. అక్కడ క్లోజ్, అది క్లోజ్. హెచ్పి గ్యాస్ గోడౌన్ పక్కన నుంచి మీరు మెట్రో స్టేషన్ వరకు వెళ్ళాలనుకుంటే ఆ దారిలో వెళుతున్నప్పుడు రైట్ సైడ్ మొత్తం కూడా క్లోజ్ అయిపోయి ఉంటుంది. ఇది ఒక రహదారి. మొత్తం 4 రహదారులు చూపిస్తాను ఆ ఇంటికి 4 వైపులా ఎలాంటి పరిస్థితి ఉందనేది.
రాష్ట్ర ప్రజలందరూ గమనించాలి. కానీ ఒక్క విషయం చెబుతున్నా, చంద్రబాబు నాయుడు గారి భద్రతకు ప్రమాదం కలగాలని నేను కోరుకోవట్లేదు, ఎల్లో మీడియా కోరుకున్నట్టుగా. భద్రత అవసరమే, కానీ చంద్రబాబు నాయుడు గారికి ఒక రూలు, జగన్మోహన్ రెడ్డి గారికి మరో రూల్ అని మీరు ప్రచారం చేశారు కదా, ఆ దృశ్యాలు చూపించారు కదా, మొత్తం సెక్యూరిటీ తీసేశారు కదా, 3 అంచెల భద్రత తొలగించారు కదా, అక్కడ ఎవరైనా సరే తిరగచ్చని ఒక రూల్ పాస్ చేశారు కదా. ఇప్పుడు ఇక్కడ ఎందుకు ఎవరు తిరగకూడదు? ఎవరు ఎందుకు తిరగకూడదు? అది పొరుగు రాష్ట్రంలో, హైదరాబాదులో. రైట్, విజువల్ 2 ఒకసారి ఏంటి సార్? మీరు హైదరాబాదులో విజువల్ 2 ఒకసారి చూపిస్తాను. ఇదేంటంటే హైదరాబాదులో మీరు మెట్రో స్టేషన్, జూబ్లీ హిల్స్ మెట్రో స్టేషన్ నుంచి కొంచెం ముందుకు వస్తే మీకు హెచ్డిఎఫ్సి బ్యాంక్ కనిపిస్తుంది. దాని పక్కన నుంచి ఒక రోడ్డు ఉంటుంది చంద్రబాబు నాయుడు గారి నివాసానికి వెళ్ళడానికి. కొద్ది దూరం మీరు అలా పైకి వెళ్ళగానే రోడ్డు క్లోజ్, రోడ్డు క్లోజ్, రోడ్డు మూత. ఏంటి తలరాత? చంద్రబాబు నాయుడు గారికేమో అలాంటి భద్రత కావాలి, ఇది రెండో వైపు క్లోజ్. ఇది అక్కడేమో జగన్మోహన్ రెడ్డి గారికి అన్ని వైపులా తీసేయాలి, ఎవరైనా వెళ్ళిపోవచ్చు, ఎవరైనా రాళ్లదాడి చేయొచ్చు, ఎవరైనా ఏమైనా చేసుకోవచ్చు. ఆయనకు భద్రత ఉండకూడదు సార్, ఆయనకు భద్రత ఉండకూడదు సార్. ఎందుకంటే వెంటనే మాజీ అయిపోయారు కదా. కానీ చంద్రబాబు నాయుడు గారు మాజీ సీఎంగా ఉన్నప్పుడు కూడా ఆ రోడ్డు క్లోజే సార్ హైదరాబాద్లో. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు కూడా ఆ రోడ్లన్నీ క్లోజ్ సార్ హైదరాబాద్లో. రైట్, ఇక మూడో దారి కూడా చూపిస్తాను. మూడో దారిది చంద్రబాబు నాయుడు గారి ఇంటికి విఐపీలు వెళ్ళేటటువంటి మెయిన్ ఎంట్రన్స్, హెరిటేజ్ సంస్థ బిల్డింగ్ ఉంటుంది, దాని పక్కన నుంచి వెళితే మెయిన్ ఎంట్రన్స్ ఉంటుంది. అది కూడా క్లోజ్ సార్, అది కూడా క్లోజ్ సార్. ఈ రహదారి కూడా క్లోజ్ చేసి, మీకు ఎక్కడైనా ఒక వెహికల్ కనిపిస్తోందా? ఆ దారిలో మామూలుగా ప్రజలు ఎవరైనా తిరుగుతున్నారా? కార్లు వేసుకొని బైకుల మీద తిరుగుతున్నారా? నేను మళ్ళీ చెబుతున్నా, చంద్రబాబు నాయుడు గారి భద్రతకు ముప్పు ఉండేలా ఉండాలని నేను కోరుకోవట్లేదు. మీరేమో జగన్మోహన్ రెడ్డి గారి నివాసం వద్ద మొత్తం సెక్యూరిటీ మొత్తం తీసేసి ప్రతి ఒక్కరూ ఈ దారిలో వెళ్లాల్సిందే, ఒక నియంతలా ఆయన ఇంతకాలం ఉన్నాడని చెప్పారు కదా. మరి హైదరాబాద్ నడిబొడ్డున జూబ్లీ హిల్స్లో చెక్ పోస్ట్ దగ్గర రోడ్ నెంబర్ 36కి ఆనుకొని ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి నివాసం వద్ద 4 రహదారులు మూసేశారు సార్. దారి లేదు సార్. ఆ ఇంటి వెనక నుంచి ఒకే ఒక రహదారి ఉంటుంది, దొంగల్లా మనం ఆ దారిలో వెళ్లాల్సిందే. అంతకు మించి మనం రహదారిలో ప్రయాణించేటటువంటి మహారాజులం కాదు సార్. దొంగల్లా దొడ్డిదారిన వెనక దారిలో వెళ్లాల్సిందే. రైట్, ఇక 4వది కూడా చూపించండి. ఇంతకుముందు నేను చెప్పాను, జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ నుంచి కొంచెం మీరు ముందుకు వచ్చిన తర్వాత మీకు అక్కడ హెచ్డిఎఫ్సి బ్యాంక్ కనిపిస్తుంది. అక్కడ నుంచి స్ట్రైట్ వెళ్తే రోడ్డు క్లోజ్ అన్నాను కదా, లెఫ్ట్ తీసుకుంటే అక్కడ మీరు ఇమీడియట్ లెఫ్ట్ ఉంటుంది. లెఫ్ట్ తీసుకుంటే అది చెక్ పోస్ట్ దగ్గరికి వెళ్తుంది. అది వెళ్ళకముందే ఇమీడియట్ రైట్ తీసుకోండి సార్. ఇక్కడ కూడా ఒక మెట్ట లాంటిది వస్తుంది, ఎత్తుగా ఉండే ప్రదేశం వస్తుంది. డైరెక్ట్గా అది కూడా చంద్రబాబు నాయుడు గారి నివాసం దగ్గరికి వెళ్తుంది. ఇక్కడ కూడా కొంచెం ముందుకు వెళ్ళగానే రోడ్డు క్లోజ్, మళ్ళీ లెఫ్ట్ తీసుకోవాల్సిందే, రైట్ వెళ్ళలేం. అక్కడ చంద్రబాబు నాయుడు గారి నివాసం ఉంటుంది. ఇది సార్ పరిస్థితి. మీరు ఎవ్వరూ కూడా ఆ చుట్టుపక్కల ఏ మార్గం గుండా వెళ్ళేటటువంటి అవకాశమే లేదు. అక్కడేమో జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి దగ్గర అన్ని రోడ్లు ఓపెన్ చేసేస్తాము, పొలోమని అందరూ వెళ్ళిపోండి అంటారు కదా. ఎల్లో మీడియాను నేను ప్రశ్నిస్తున్నా, మీరుండేది హైదరాబాద్లోనే కదా, మీ మీడియా సంస్థలన్నీ హైదరాబాద్లోనే ఉన్నాయి కదా. మరి చంద్రబాబు నాయుడు గారి నివాసం దగ్గర భద్రత ఉండాలా వద్దా? అన్ని రోడ్లు ఓపెన్ చేసేద్దామా? లేదు, అక్కడ మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి దగ్గర మాత్రమే అందరూ వెళ్ళొచ్చు, ఇక్కడ మాత్రం వెళ్ళకూడదనుకుంటే పచ్చ మీడియా మొత్తం కూడా సిగ్గుతో తలదించుకుని మీ కెమెరాలన్నీ తీసుకెళ్లి ఆ హుస్సేన్ సాగర్లో నిమజ్జనం చేసుకోండి. ఇంతకంటే మీకు చెప్పగలిగింది ఏమీ లేదు. ఒక్కసారి మీరు మైకులు పట్టుకొని రండి, మైకులు తీసుకొని వచ్చి ఈ రోడ్లలో వెళ్ళేటటువంటి వాహనదారులందరినీ ఆపి మీకేమన్నా ఇబ్బందులు ఉన్నాయా లేదా అని అడిగితే మీ చెంప చెళ్ళుమని కొట్టి సమాధానం చెప్తారు. మీరు అక్కడ అడిగారు కదా జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి దగ్గర భద్రత గురించి, అక్కడ అడిగారు కదా. ఇప్పుడు ఇక్కడ కూడా మైకులు పట్టుకొచ్చి, మీ ఎల్లో మీడియా మైకులు పట్టుకొచ్చి అక్కడ వెళ్ళేటటువంటి వాహనదారుల్ని ఆపి మీకు సౌకర్యవంతంగా ఉందా ఈ రహదారులు? ఇక్కడ అన్నీ క్లోజ్ చేశాం కదా 4 వైపులా, సౌకర్యవంతమైనటువంటి ప్రయాణం ఉందా అని అడగండి. మీ చెంప చెళ్ళుమని వాయించకపోతే అడగండి. నేను ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ప్రజలందరినీ ఒకటే కోరుతున్నాను సార్, మీరు హైదరాబాదుకు వచ్చి సందర్శనీయ స్థలాలు ఉంటాయి. ఏది మన గోల్కొండ, చార్మినార్, హుస్సేన్ సాగర్ చూస్తారు కదా, అలాగే ఒక్కసారి వచ్చి ఇక్కడ కూడా ఒకసారి దర్శించి వెళ్ళండి సార్. ఇది కూడా ఒక దర్శనీయ స్థలంగా చేసుకోండి సార్. మనకు వాస్తవాలేంటో తెలుస్తాయని. దయచేసి దీన్ని తప్పుగా అర్థం చేసుకోకండి. చంద్రబాబు నాయుడు గారి నివాసం దగ్గర భద్రత ఉండాల్సిందే. ఆయన భద్రతకు ముప్పు ఉండాలని కోరుకోవడం కాదు.
కానీ అక్కడ మాత్రం వీళ్ళు కోరుకుంటున్నారు, చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నేతగా మీ నివాసం దగ్గర ఎలాంటి భద్రత ఉందో అలాంటి భద్రత అక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి ఉండాల్సినటువంటి అవసరం ఉందా లేదా? ముఖ్యమంత్రి స్థాయిలో మీరు ఒక్కసారి ప్రెస్ మీట్ పెట్టి చెప్పండి సార్, దయచేసి ప్రెస్ మీట్ పెట్టి చెప్పండి సార్. అక్కడో రూలు ఇక్కడొక రూలు ఏంటిది? ఒక్కటి మాత్రం నిజం సార్, ఫైనల్గా ఒక్క విషయం చెప్పాలనుకుంటున్నా. నిన్న పొలోమని కెమెరాలు పట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి దగ్గరికి పచ్చ మీడియా మొత్తం పరుగులు తీసింది కదా, అలాగే మేము కూడా కెమెరాలు పట్టుకొని చంద్రబాబు నాయుడు గారి నివాసం వద్దకు వెళ్ళి ఈ రహదారులన్నీ ఓపెన్ చేయాల్సిందే, ఎందుకు క్లోజ్ చేశారు అని ఆ దారిలో వెళ్ళేటటువంటి ప్రతి ఒక్కరికి మైకులు పెట్టి మాట్లాడించగలం. మీలాగా మేము దిగజారుడు విలువల లేని జర్నలిజం చేయం కాబట్టి ఆ పని చేయలేదు, కేవలం ఆ దృశ్యాలు మాత్రమే చూపించాం. ఇది మీకు మాకు ఉన్నటువంటి తేడా. ఎల్లో మీడియాకి సాక్షికి ఉన్నటువంటి తేడా ఏంటో చెబుతున్నా. ఇదే 4 మైకులు పోగేసుకొని వెళ్ళిపోయి అక్కడ వచ్చిపోయే వారందరినీ ఆపి చంద్రబాబు నాయుడు గారి నివాసం దగ్గర ఈ రకంగా రోడ్లన్నీ క్లోజ్ చేశారు కదా, మరి మీరు పాపం 1.5 కిలోమీటర్ 2 కిలోమీటర్లు తిరిగి వెళ్లాల్సి వస్తుంది కదా, ఇబ్బంది కదా మీకు, మరి ఏం చేద్దాం, ఇదంతా తొలగించేద్దామా అని మైకులు పెట్టి మేము అడగగలం. కానీ అలాంటి జర్నలిజం మేము చెయ్యము. ఇది వాస్తవాలు ప్రజలకు చెప్పాలనేటటువంటి ఆలోచనతో చేసినటువంటి ప్రయత్నం. చంద్రబాబు నాయుడు గారి భద్రతకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదు, అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి భద్రతకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదు, ఇక్కడొక రూల్ ఉండకూడదు, అక్కడొక రూల్ ఉండకూడదు. ఇది చెప్పడమే మా ఉద్దేశం. చంద్రబాబు నాయుడు గారు అర్థం చేసుకోండి, మీకు మీ భద్రత ఎంత ముఖ్యమో, ఒక ప్రతిపక్ష నేతగా మీరున్నప్పుడు కూడా మీ భద్రతకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారో ఇప్పుడు అలాంటి జాగ్రత్తలు జగన్మోహన్ రెడ్డి గారికి అవసరం ఉందా లేదా? అక్కడ కూడా భద్రత పెట్టాల్సినటువంటి అవసరం ఉందా లేదా? ఆ రోడ్డు కూడా క్లోజ్ చేయాల్సినటువంటి అవసరం ఉందా లేదా? 3 అంచెల భద్రత ఉండాల్సిన అవసరం ఉందా లేదా? అక్కడ సెక్యూరిటీ ఉండాల్సినటువంటి అవసరం ఉందా లేదా? పైగా తీసేసి ఎల్లో మీడియా సునకానందం ఏ రకంగా ఉందంటే, ఆయన ప్రైవేట్ సెక్యూరిటీని పెట్టుకుంటే ప్రైవేట్ సెక్యూరిటీని పెట్టుకున్నారని అది ఫోటోలు తీసి పేపర్లో వేస్తారు. మరి ఇవన్నీ ఎందుకు చూపించరు? మీరు హైదరాబాద్లోనే ఉన్నారు కదా, ఒక్కసారి హుస్సేన్ సాగర్లో తీసుకెళ్లి మీ కెమెరాలు నిమజ్జనం చేసి తీసుకురండి, మళ్ళీ తీసుకురండి, పాప ప్రక్షాళనైనా జరుగుతుందేమో. రైట్. కేఎస్ ప్రసాద్ గారు, గొంతు చించుకోవడం తప్పిస్తే గొంతు చించుకోవడమే సార్ ఇది. కంటి ముందు జరుగుతున్నటువంటి అన్యాయం. ఏపీలో ఒక రూలు, తెలంగాణలో హైదరాబాద్లో చంద్రబాబు నాయుడు గారికి మరో రూలు. అక్కడేమో ఆయనకి భద్రత ఉండకూడదు, ఆ రహదారులు కూడా అందరూ వెళ్ళిపోవచ్చు, ఆయన ఇంటి ముందు నుంచి అందరూ వెళ్ళొచ్చు, ఎవరైనా రాళ్లు విసరొచ్చు, ఎవరైనా తీసుకెళ్లి పచ్చముక్కని ఆయనపై దాడులు చేయించవచ్చు, ఏ ప్లాన్ అయినా మనం చేయొచ్చు. పైగా మాక్ డ్రిల్ చేసి చూపించారు సార్, ఎలా రావాలి, ఎలా పోవాలి, ఎలా వస్తే ఆయన ఇంటిపైన దాడి చేయొచ్చు అన్నది. ముందుగా సాక్షి ప్రేక్షకులకు నమస్కారం అండి, అలాగే ప్యానల్లో ఉన్న పెద్దలకి మీకు కూడా నమస్తే అండి. ఈశ్వర్ గారు, ఇప్పుడు ఎలా ఉందంటే సార్, ఎవరికి కావాల్సినట్టు ఎలా కావాల్సినట్టు అలా మలుచుకోవడంలో సిద్ధహస్తులుగా ఉన్న ఈ సమాజంలో ప్రధానికి చూడండి, లోకేష్ కన్ వాట్ కెపాసిటీ అండ్ వాట్ క్రైసిస్ అండ్ వాట్ సిచ్యువేషన్స్ హ్యావ్ డిమాండెడ్ టు గివ్ Z+ కేటగిరీ. వాళ్ళ నాన్న మాజీ ముఖ్యమంత్రి. అది మనకి మీరు అలాంటి ఆన్సర్లు ఇవ్వద్దు, చేర్తకు వినండి. ఇందులో ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు ఆయన మీద జరిగిన కత్తిదాడి, అది కోడి కత్తి అని అభివర్ణించి చిన్న గాయం పెద్ద గాయం అన్నది. ద థ్రెట్ ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారికి అలిపిరి ఘటనలో థ్రెట్ వచ్చినప్పటి నుంచి ఇస్తున్న Z+ కేటగిరీ, ఒక ముఖ్యమంత్రి, ఇప్పుడున్న ముఖ్యమంత్రి గతంలో అండ్ అపోజిషన్ లీడర్గా ఉన్నప్పుడు హత్యా ప్రయత్నం అనేది ఒక నిరంతర ప్రక్రియగా జరుగుతున్నది. ఎలక్షన్స్ ముందు కూడా ఒక గులకరాయి దెబ్బను రాయి దెబ్బను ఆయనకైతే గాయపరిచిన ఉదంతం అయితే మనం చూసాం. సో ఈ ప్రాసెస్లో ఒక కేంద్ర ప్రభుత్వం ఒక సర్టన్ కెపాసిటీస్తో నిర్ణయం తీసుకునే అవసరం ఉత్పన్నమైనప్పుడు కూడా వాళ్ళు ఎట్లాంటి మూమెంట్స్ లేకుండా కళ్ళ ముందు లోకేష్ గారు లాంటి వ్యక్తికి Z+ కేటగిరీ ఇచ్చిన ఉదంతం మనం చూసిన తర్వాత మీరు ఇక్కడ ఈయనకి ఏదో అద్భుతం జరిగిపోయి వాళ్ళు ఏదో 3 అంచెల భద్రతకి ఇంకొక 2 కల్పిస్తారనో, అయితే అపోజిషన్ లీడర్ స్థాయి లేకపోయినా సరే ఇప్పుడు ఒక ఎమ్మెల్యేకి కట్టుదిట్టమైన బందోబస్తు ఇస్తారని ఊహించుకోవడం అనరు. అంతేనా? సో ఇక్కడ మీకు ఒకటి చెప్తున్నాను సార్, ఒక వ్యక్తికి ఎప్పుడు సెక్యూరిటీ కల్పిస్తారు? చంద్రబాబు నాయుడు గారికైనా, లేకపోతే లోకేష్ నాయుడు గారికైనా, మరొకరికైనా, ఒక ఎమ్మెల్యేకైనా, ఒక వ్యక్తికైనా, ఒక వ్యాపారవేత్తకైనా, ఇంకొకరికైనా వాళ్ళకి ఏదైనా భద్రతకు సంబంధించినటువంటి అంశాల్లో ముప్పు ఉందని తెలిసినప్పుడే కదా మీరు వాళ్ళ దాని స్థాయిని బట్టి ఇస్తారు. నాకు 2 నిమిషాలు వెసులుబాటు ఇవ్వండి మాట్లాడడానికి, అప్పుడు మీకు అర్థమవుతున్న తర్వాత మీరు ప్రశ్నించినాకు. అయ్యన్న పాత్రుడు గారు లాంటి వ్యక్తి, ఒక స్థాయి కలిగిన వ్యక్తి, ఒక ఎన్నోసార్లు గెలిచిన ఒక స్థాయి కలిగిన ఎమ్మెల్యే, పొలిట్ బ్యూరో మెంబరు, ఒక చిట్ చాట్లో
మాట్లాడింది సెన్స్ కనుక మీరు చేయగలిగితే అతను ఏంటంటే ఒక అత్యంత ప్రమాదకరమైన వ్యక్తి ప్రజాస్వామ్యంలో అన్నదాన్ని అభివర్ణించుకుని కూర్చుని ఉన్నారు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని. ఎందుకు అంటే ఈ రోజు దాకా ఈ 77 ఏళ్ళ స్వతంత్ర అమలులో ఒక రాజకీయం చేయడం కాకుండా ప్రజాసేవే పరమార్థం అనుకుని చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. మీరు గమనించుకోండి, రాజకీయాల్ని పక్క తీసాడు అతను. ఈ 5 సంవత్సరాల పాటు తెలుగుదేశం పార్టీ లేదా పవన్ కళ్యాణ్ గారు లేకపోతే బీజేపీ పార్టీ నిరంతరం రాజకీయాలే చేస్తుంది. మీరు గమనించారా? ఎందుకు చూడండి కావాలంటే బీజేపీ పార్టీని తీసుకుంటే 210 నుంచి 240 స్థానాలకు కన్ఫైన్ అవుతుందని దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతున్నప్పుడు ప్రత్యక్షంగానూ పరోక్షంగా వెసులుబాటు అంటే 25కి 25 ఇక్కడ మనకు ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తాయన్న నిర్ణయం వచ్చిన తర్వాత కూడా వాళ్ళకి జేబులో వస్తువు కింద ఉపయోగపడని జగన్మోహన్ రెడ్డి కింద అభివర్ణించుకున్నారు. ఓకే, మీరు ఎప్పుడైతే అది ఉన్నప్పుడు వీళ్ళు ఏంటంటే ఎగేసుకుని మరిపోయే ఈ అపోజిషన్ పార్టీస్ ఏవైతే ఉన్నాయో గతంలో ఇప్పుడు రూలింగ్ పార్టీస్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ సర్కమ్స్టాన్సెస్ ఇక్కడ ఏంటంటే మీకు నేను ఎన్నోసార్లు నా విశ్లేషణలు కనుక గమనిస్తే రాజ్యసభలో 4-3 స్థానాలకు ఎగబాకిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఇవాళ స్ట్రాంగెస్ట్ అపోజిషన్గా పార్లమెంట్లో ఇవాళ మనం ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ గెలిచింది అనుకోండి సార్, ఇది కోయిలేషన్ గవర్నమెంటే కదా. ఫస్ట్ జగన్మోహన్ రెడ్డిలో వివేకానంద స్టిల్ ఇచ్చి ప్రత్యేక హోదా ఇస్తే మాట్లాడి మిగిలిన నాకు అనవసరం, బయట నుంచే సపోర్ట్ కదా. ఓకే, ఇప్పుడు లోపలికి వెళ్ళిన తర్వాత ఏముంది, ఈయనకి ఒక సిచ్యువేషన్ ఎట్లా అట్రిబ్యూట్ అయ్యిందంటే ఈ తెలుగుదేశం పార్టీకి ఇట్లకి 17A ఆ ప్రశాంత్ భూషణ్ గారు వేసిన దానికి ఎప్పుడు సుప్రీంకోర్టు బెంచ్ కాన్స్టిట్యూట్ అయితే అది పేక మీద కత్తే. మీరు స్ట్రాటజికల్ మూవ్స్ చూడండి. ఓకే, సో అపార్ట్ ఫ్రమ్ ఆల్ దిస్ ఈ సర్కమ్స్టాన్సెస్లో ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి ఫిజికల్ ప్రెసెన్స్ మేక్స్ డిఫరెన్స్ ఫర్ దెమ్. ఎందుకు ఈ 77 ఏళ్ళ స్వతంత్రం వల్ల ఈ 5 సంవత్సరాలు పక్క తీయండి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన, మిగిలినంత అదే చెత్త. అబద్ధాలు వాగ్దానాలు చేయడం, అవి నిర్వర్తించినా నిర్వర్తించకపోయినా ప్రజలను పక్కదారి పట్టిస్తూ మభ్యపెట్టి మసిపూసి మారేడికాయ చేసే రాజకీయాలకి తరలిపారు. వాస్తవానికి దగ్గరగా ఇది నాకు ఇది మీకు అని కాకుండా ప్రజాసేవ చేయడానికి నాకు ముఖ్యమంత్రి పదవిలో మీరు కూర్చోపెడితే ఏం చేయాలో చేసుకోవచ్చిన జగన్మోహన్ రెడ్డికి సంవత్సరంన్నర బడ్జెట్ 2 సంవత్సరాల కరోనా పాండమిక్ సిచ్యువేషన్లో కూడా పక్కకి తీసి రాష్ట్ర ప్రయోజనాల కన్నా ప్రజా ప్రయోజనాలు ముఖ్యం అనుకుని పెద్ద పెట్టేసుకున్న వ్యక్తికి ఈ మొనాటమీ బ్రేక్ చేయకపోయింది కదా. ఇప్పుడు ఏం చేయాలి, మళ్ళీ అదే పాత పద్ధతికి ఈ వ్యక్తిని ఎప్పుడైతే స్టాండ్ స్టిల్ ప్రక్రియకి తీసుకురాగలిగితే, ఎందుకంటే ఆత్మాభిమానం మీద మానసిక ధైర్యం మీద దెబ్బ కొట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. వ్యక్తి నిర్మూలన అన్నది ఒక ప్రాథమిక ధ్యేయంగా పనిచేస్తున్నారు వాళ్ళు. ఇది వ్యక్తి నిర్మూలనే. ఎందుకంటే ప్రజలు ఇప్పుడు 67 స్థానం మీరు ఒకటి గమనించండి, ఇతని టోటల్ ప్రాసెస్లో జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టిన కాడి నుంచి ద కన్సిస్టెన్సీ టువర్డ్స్ పాలిటిక్స్ అన్న దగ్గర అతను నిరంతరంగా ఒక 40 నుంచి 47% ఓటు బ్యాంక్ స్థిరీకరించుకుంటూ వస్తున్నాడు. ఇవాళ మీరు ఇంత ఆడ్ సర్కమ్స్టాన్సెస్లో కూడా 40% అతనితో ఉన్నారు ప్రజలు. ఇట్లా 40% ప్రజలు కన్సిస్టెంట్గా ఇతను ఉన్న దగ్గర ఇతని వ్యక్తి యొక్క వైబ్రేషన్స్ ఎనీ టైం వైబ్రేట్ అవుతూనే ఉంటాయి. సో అలాంటప్పుడు ఏమవుతుంది, మీరు అన్నట్టు విత్ ఇన్ ఏ స్పాన్ ఆఫ్ అంటే కాగల కార్యాలు గంధర్వాలు తీర్చినట్టు ఇవాళ ఆయన ముఖ్యమంత్రి కాదు, 3 అంచెల భద్రత ఇవ్వాల్సిన అవసరం లేదు. దీస్ ఆర్ ఆల్ ప్రూవెన్ పాయింట్స్ ఫర్ దెమ్. ఈ స్థానంలో ఏం చేస్తారన్న దాని మీద మనం స్వీయ రక్షణ ఏం చేసుకున్నాం అన్న దగ్గర ఎప్పుడైతే ఆయన స్వీయ భద్రతను పెట్టుకున్నాడో దాన్ని కూడా అవహేళన చేస్తారు. అంటే ఏంటి, మనిషిలో ఒక తెలియని ఒక అగ్రెషన్ని పౌరుషాన్ని బయటికి తెస్తారు. సెక్యూరిటీ లేకపోతే ఉండలేమా అనే పరిస్థితి అనిపించుకుంటూ మీరు ఇందాక చెప్పారు చూడండి, చుట్టుపక్కల పరిసర ప్రాంతాలన్నీ చూపిస్తూ వెసులుబాట్లు క్రియేట్ చేస్తారు. ఎందుకంటే ఈ ప్రమాణ స్వీకారం దాకా జరిగిన ఒక దాడి మీరు గమనించండి, ప్రమాణ స్వీకారం తర్వాత జరిగిన ఈ పర్యవసానాల్లో ఇంకా బొంబార్డింగ్ చేయడానికి అంటే వ్యక్తిత్వ హననాలకి ఎంత పెద్దపీట వేసుకుని వస్తున్నారో ఇవాళ శ్రేణులను అన్నిటి సమాయత్తం చేసుకునే దగ్గర శ్రేణులు సమాయత్తం కాకుండా ఎలా 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 భయభ్రాంతులకు గురి చేస్తారో గమనించండి. ఒక పక్క ఇక తెలంగాణలో చూస్తున్నాం మనం వింత రాజకీయాలు ఏం జరగట్లే, చెప్పినవి చేయకుండా తాత్సారం కాలక్షేపణ చేయడం అలవాటు పడిపోయారు. ఇప్పుడు రేపు పొద్దున పేక మీద కత్తి ఎలా ఉంటుందంటే 1వ తారీఖు నాడు ఏమవుతుందో అందరికీ తెలుసు, అది మలయాళం సినిమా అని అందరికీ తెలుసు. కానీ 7,000 పెన్షన్ ఎలా ఇవ్వాలో వీటి మీద ఏం లేదు. అధికారులు మీకు భయంపిస్తున్నాం, ఇలా ఉంటే కుదరదు, ఎవరికైనా నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నేను ఎంపీగా ఉన్నప్పుడు మా అబ్బాయి మాకు జరగవలసింది జరగలేదు, ఇప్పుడు జరిగి తీరాలి. ఇది ఆల్ వెంజెంట్ ఆఫ్ పాలిటిక్స్. కానీ ఇదంతా ఆపాదించింది ఎవరికి ఎన్నాళ్ళు బట్టి జగన్మోహన్ రెడ్డి కక్షపూరిత రాజకీయాలు చేస్తూనే ఉన్నాడు. ప్రజలు సైలెంట్ స్పెక్టేటర్స్ 5 సంవత్సరాలుగా మౌనముని వ్రతం చేసుకునే తప్ప ఇది ఒక తమిళనాడు తరహా రాజకీయానికి ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి దగ్గర పరిస్థితి నేను చూపించాను, మైకులు పెట్టి మాట్లాడించారు, అన్ని వీడియోలు తీశారు, కెమెరాలు తీసుకెళ్లారు, జనాన్ని పోగేసులు విచక్షణ అని 2 ఇక్కడ హైదరాబాద్ లో ఏంటి మరి పరిస్థితి? నేను అదే చెప్తున్నాను, విజ్ఞత విచక్షణ అని 2 ఉంటాయి. ఆ 2 మీకు ఉన్నాయా లేవా అని ఆత్మ పరిశీలన చేసుకుంటే ఆత్మ పరిశీలన ఉన్నాయన్నప్పుడు మీరు ఆత్మవంచన చేసుకోరు.
మీకు అదే చెప్తున్నాను, ఒక జర్నలిజం విలువలకు కానీ కొన్నిటికి కట్టుబడినప్పుడు 10 మంది చేసే పని మీరు చేయట్లేదు. అవుట్ ఆఫ్ ద బాక్స్ ఉన్నప్పుడు ఇది విలువలు విశ్వసనీయత అని వేలెత్తి చూపించే పరిస్థితి దగ్గర మీకు విలువలు విశ్వసనీయత లేవని చెప్పడానికి పెద్దపేట వేస్తున్నారు. మీకు అర్థమవుతుందా? సో ఈ ప్రాసెస్లో ఏమవుతుందంటే కొన్నాళ్ళు నిరంతరం ఈ ఎదురుదాడికి సమాయత్తమై నిజాలు ప్రజలకు చెప్పే కార్యక్రమానికి ఎప్పుడైతే తెరలేపబడుతుందో ఆ 40% నడుస్తున్నాం మనకి మన ఎలక్షన్. ఇప్పుడు ఒక ఓవర్ ప్రాసెస్ ఆఫ్ టైంలో వాళ్ళు 5 సంవత్సరాలు నిరంతరం మీ అబద్ధాలు చెప్పుకుంటూ సక్సెస్ వచ్చే దగ్గర ఒక దగ్గర మొనాటమీని బ్రేక్ చేస్తూ 40% అయినా కన్సాలిడేట్ చేసుకోవడానికి మనం చేసిన ప్రయత్నం ఒక చిన్న గోరంత ప్రయత్నం. ఇది పెద్ద వేలంత ప్రయత్నం, కొండంత ప్రయత్నం చేస్తే మీకు మాట చెప్తా సార్, ప్రజావేదిక కోల్చారు, దాని ఖర్చు 900 కోట్లు. ప్రజల కోసం లేకపోతే ప్రభుత్వాల కోసం, ప్రజా అధినేతల కోసం రుషికొండలో కట్టిన భవనాల ఖరీదు 500 కోట్లు. అవి శాశ్వతమా? ఇది అశాశ్వతమా? అశాశ్వతాల మీద ఉన్నంత శ్రద్ధ వాళ్ళకి శాశ్వతాల మీద అసలు ఏ కోసమే లేదు. శాశ్వతంగా పరిష్కరించే సమస్యలు ఏవైతే ఉన్నాయో జీవన ప్రమాణాలపై మీకు తెలుసో తెలీదు, ప్రజలతో మమైక్య ప్రజాస్వామ్యంలో పరిపాలించిన పెట్టుబడిదారీ వ్యవస్థని ఎదుర్కొనే ప్రాసెస్లో జగన్మోహన్ రెడ్డి తెలియకుండానే అందరినీ పెట్టుబడిదారుల కింద తయారు చేసాడు. అందరూ లక్షాధికారులే. సరే, ఇది ఎన్నికల ప్రక్రియ, రాజకీయ ప్రక్రియలో ఒక్కొక్క రకంగా ఉంటుంది. కానీ వ్యక్తి నిర్మూలన అనేది ఏంటి? వ్యక్తిని లేకుండా చేయడం ఏంటి? అదే చెప్తున్నాను సార్. ఇవాళ మీరు ప్రజాస్వామ్యంలో దీనికోసం 1 by 1 అంటే స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క మార్గాన్ని నరుకుంటూ వస్తారు. ఇప్పుడు ఒక మార్గాన్ని తయారు చేస్తున్నారు. 5 సంవత్సరాలు బట్టి వాళ్ళు మానసికంగా ఎలా తయారు చేస్తారు చూడండి. కోడికత్తి దగ్గర నుంచి, రాయి దాడి దగ్గర నుంచి, ఇట్స్ అ ప్రాసెస్ డిజైన్డ్. కాన్స్పిరసీ డిజైన్ అయింది. హత్యా ప్రయత్నాలతోనూ హత్య కావించబడ్డానికి తెరలేపు కూర్చున్నారు. బట్ ఎనీ ప్రాస్పెక్టివ్ టైంలో కనుక పొరపాటు జరిగితే ఏముంది? ఈ రోజు దాకా దాన్ని ఖండిస్తూ కానీ లేదంటే దాన్ని ఇచ్చేస్తున్న కానీ ప్రజా వ్యతిరేకత ఎక్కడ చూసారా మీరు? అంటే ఎవరో ఒక తీసిన ఖండిస్తున్నాం, అలా కోట శ్రీనివాసరావు సింబల్లో ఖండిస్తున్నాం అని పక్కపోవడం కాదు. ఒక ముఖ్యమంత్రి మీద, కాబోయే ముఖ్యమంత్రి మీద ఇలాంటి దాడులు జరుగుతుంటే ప్రజా ప్రతిఘటనలు లేవి, ప్రజా సంఘాల యొక్క పోరాటాలు పటిమేది. ఇప్పుడు ఉదాహరణకి చిన్న విషయం, అలిపిరి జరిగిన ఘటనలో చంద్రబాబు నాయుడు గారికి విత్ ఇన్ స్పాన్ ఆఫ్ నో టైం Z+ కేటగిరీ వచ్చింది. లోకేష్ గారికి ఐ డోంట్ నో ఆన్ వాట్ రీజన్స్ ఆయనకైతే Z+ కేటగిరీ ఇచ్చారు. ఒక 2 కంటిన్యూస్ ప్రాసెస్లు జరిగిన తర్వాత కూడా ఇతని మీద ఆ నిరాధారణ దేనికి? ఇప్పుడు మీకు నిరాధారణ కుట్రపూరిత ఆలోచన ఆబ్వియస్లీ సార్. ఇప్పుడు మీకు చిలికి గానివానం అవుతుందన్న సామెత ఉంటుంది, మీకు తెలుసు. గోరుతో పోయి గొడ్డల దాకా తెచ్చుకోవడం అని తెలుసు కదా. కోడికత్తితో మొదలైంది సార్, ఓ రాయి దెబ్బతో ఆగింది అనుకుంటున్నారా? ఇట్స్ అన్ ఎండ్లెస్ నాన్సెన్స్. హౌ లాంగ్? మీరు ఇవన్నీ ఇండికేషన్స్ చూడండి. మీరు ప్రజా వలయాల కింద ఏర్పడండి, నన్ను పరిరక్షించండి అని చంద్రబాబు నాయుడు గారి పిలుపులో ఇంకేమో అవుతుందేమో అని డైరెక్టివ్ పాలిటిక్స్. బట్ అవుతుందంతా జగన్మోహన్ రెడ్డి గారికి అవుతుంది. మరి ఏ వలయాలేవి? రక్షించే వాళ్ళేరి? ఎవడు మట్టుగాడేనా? ఇప్పుడు మనలో మన మాట సార్, ఇవాళ మీకు ఒక పోలీస్ ఒక పోలీస్ వ్యవస్థ మనకి ఒక ముఖ్యమంత్రి గారికి స్థాయిలో ఇప్పుడు ఇవాళ మనకి ఎలక్షన్స్ కోడ్ ఉన్నా సరే ఈయనకి ఖచ్చితంగా ఒక థ్రెట్ ఉంది అన్నది ఆనాటి కోడికత్తి నుంచి ఈ రోజు దాకా ఎందుకు ఎస్టాబ్లిష్ చేయలేకపోయింది? ఎందుకు ఎస్పీజీ కమాండో స్థాయిలో ఆయనకి ప్రొటెక్షన్ ఉండట్లేదు? యూ ప్లీజ్ నోట్ దిస్ పాయింట్. ఎప్పటికైనా సరే ఈయనకి రక్షణ అన్న దగ్గర ప్రతి దగ్గర డెంటే కనబడుతుంది. ఇవాళ 3 అంచెలు తీసినప్పుడు ఒక డీజీపీ స్థాయిలో 3 అంచెలు నిలబడదాకా ఉన్న దాని మీద ప్రక్షాళన అవసరం సార్. ఒక అంచెన ముందు ప్రక్షాళించుకున్న తర్వాత రైట్ రివ్యూ జరిగిన తర్వాతే కదా ఏదైనా. అదే చెప్తున్నాను, వితౌట్ రివ్యూయింగ్ ద థింగ్స్, వితౌట్ ఫేసింగ్ ద సర్కమ్స్టాన్సెస్, వితౌట్ టేకింగ్ ద సబ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్. ఇప్పుడు సే ఫర్ ఇన్స్టెన్స్ 3 అంచెల పథకాలు తీశారు సార్ ఆయన సెక్యూరిటీని. బట్ ఈ కెపాసిటీలో మొత్తం సరౌండింగ్స్ అన్ని సర్వేకల్ కెమెరాలో ప్రజా ప్రస్థానంలో చూపించడానికి అవసరం వచ్చింది. సరే తీయండి సార్, సెక్యూరిటీ రీజన్స్ మీరు పోలీస్ వ్యవస్థ మీకు అబద్ధ హస్తాల్లోకి వచ్చింది కాబట్టి తీశారు, శబాష్. కానీ చుట్టూ ఈ మాధ్యమాలకు ఎలా వచ్చేసి ఉన్న లేని దాన్ని ప్రొజెక్ట్ చేసి చూపించవలసిన అవసరం వచ్చింది. రైట్. నిన్న జరిగిన తర్వాత ఈరోజు వార్త రాస్తూ ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఆయనకు ప్రతిపక్ష హోదా కూడా వచ్చే అవకాశం లేదు, కేవలం ఒక ఎమ్మెల్యేకి ఇచ్చే సెక్యూరిటీ మాత్రమే అర్హుడు, ఆయనకు అదనపు భద్రత కల్పించాలంటే సంబంధిత కమిటీ సమీక్షించాలి. నిజానికి అది సమీక్షించకుండా ఎందుకు తీసేశారు? రైట్, ఈ పాయింట్ ఓకే. అయితే భద్రతాపరమైనటువంటి ముప్పు ఉందని నిర్ధారించాలి. ఓకే, రాష్ట్రంలో ఉగ్రవాదం లేదు, వీళ్ళే చెప్పేస్తున్నారు. రాష్ట్రంలో ఉగ్రవాదం లేదు, మావోయిస్టు తీవ్రవాదము లేదు, మాజీ ముఖ్యమంత్రి అనే హోదాను పక్కన పెడితే జగన్ ఇప్పుడు సాధారణ ఎమ్మెల్యేనే, అందువల్ల ఆయనకు అసాధారణమైన భద్రత కల్పించే అవకాశం లేదు. సార్ మీకు సబ్మిషన్ ఇక్కడ హోంమంత్రి గారి కెపాసిటీలో వాళ్ళ అనిత గారు ఒక ప్రశ్న అడ్రస్ చేస్తూ మాట్లాడిన దాంట్లో వీఆర్ కీపింగ్ చెక్ పోస్టులు పెడుతున్నాం, సెక్యూరిటీ సర్వేకల్ కెమెరాలు అని చెప్తూ షీ హాజ్ అటెడ్ అనదర్ వర్డ్. వాట్ ఈస్ ఇట్? దగ్గర 1800 కెమెరాలు ఉంటే 1000 పైచీలకు కెమెరాలు పనిచేయట్లేదు, 600-700 పనిచేస్తున్నాయి కెమెరాలు అంతే. అంటే ఈవెన్ ఆఫ్టర్ హ్యావింగ్ దిస్ ఇట్ ఇస్ నాట్ వర్కింగ్. అంటే ఒక ఎక్స్ చీఫ్ మినిస్టర్ గారికి ప్రొటెక్షన్ ప్రాస్పెక్ట్లో ఏం చేస్తున్నారు అన్న దగ్గర అట్లీస్ట్ కార్యాచరణ లేకుండా
మేము ఈ విధి విధానాలు నిర్వర్తిస్తున్నాం అంచేది ఈ దీంట్లో ఇతను జరగదు ఏం ఉండదు అన్న భరోసా ఇచ్చే కార్యక్రమం ఎక్కడ ఉందా? వెంకటరెడ్డి గారు ముందే డిసైడ్ అయిపోయింది ఈయనకి ఒక ఎమ్మెల్యేకి ఇచ్చేటటువంటి భద్రతే ఉంటుంది, అంతకు మించి ఇచ్చే అవకాశం లేదని వాళ్ళే రాసేసుకుంటున్నారు, వాళ్ళే డిసైడ్ చేసేస్తున్నారు. సార్ ఇప్పుడు 2018 సంవత్సరంలో విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రతిపక్ష నాయకుడు హోదాలో ఉన్నప్పుడు ఏదైతే కోడి కత్తి ఉపయోగించి జగన్మోహన్ రెడ్డి గారిని చంపాలనేటువంటి ప్రయత్నం ఒకసారి జరిగింది. రెండోసారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు డైరెక్ట్గానే బలమైనటువంటి రాయిని విసిరి ఆయన కణితికి తగిలి చనిపోవాలనేటువంటి ప్రయత్నం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో. ఈ రెండింటికి తెలుగుదేశానికి లింక్ ఉందంటానికి క్లియర్గా మనం అనేక సందర్భాల్లో మాట్లాడుకున్నాం. ఎవరైతే ఆ శ్రీనివాసరావు అన్నాడో కోడి కత్తిని ఉపయోగించినటువంటి ఆ శ్రీనివాసరావు తెలుగుదేశం పార్టీకి మేము మద్దతు తెలుపుతామని చంద్రబాబు నాయుడు కలవటం, ఆ లాయర్లు వీళ్ళందరికీ చెప్పటం, అతను దళితుడు, దళితుడు అయితే చంపే అధికారం లేదా, దళితుడిని వదిలేస్తారా లేదా అని వాళ్ళు చేసినటువంటిది. మొన్న ఈ మధ్య విజయవాడలో జరిగిన దానికి బోండా ఉమా ఆఫీస్ నుంచే జరిగినటువంటి మానిటరింగ్ ఇవన్నీ చూసిన తర్వాత వాడతారు. రేపు పొద్దున ఇంకోటి కూడా ఇప్పుడు రకరకాలుగా వస్తాయి. ఇంకా ఇప్పుడు మనం వాళ్ళు ఇప్పుడే చూసాం, ఎందుకంటే మొన్నటిదా ప్రతిపక్ష హోదా ఉంది, ఇప్పుడు లేదు కాబట్టి సాధారణ ఎమ్మెల్యే. సో సాధారణ ఎమ్మెల్యేకి నార్మల్గా 1+1 ఏదో భద్రత ఉంటుంది కదా, అదే ఇస్తారు, మీరు అందరూ వెళ్ళి అటాక్ చేసేయడానికి ఈజీగా అవకాశం ఉంటుంది అని చెప్పి ఆల్రెడీ నేను టీవీ ఛానల్స్ అన్ని లైవ్లో చూపిస్తా. వాళ్ళ థంబ్నెయిల్స్ చూస్తే కూడా మీకు అలానే కనపడదు సార్. ఎందుకంటే వాళ్ళు చూడండి, తాడేపల్లి కోట గేట్లు బద్దలు అంటే గేట్లు బద్దలు కొట్టేశారు, మీరు అందరూ వచ్చేసేయండి, దాడులు చేసేయండి. అక్కడ నేను ఇక్కడ ఉపయోగించకూడదు సార్, చూపిస్తుంది ఒక టీవీ5 అనే ఛానల్ ఇప్పుడు ప్రస్తుత జగన్మోహన్ రెడ్డి గారు ఈయన కొడుకు అని పెట్టి చూపించండి. ఇది టీవీ5 అనేటటువంటి తెలుగుదేశం ఛానల్లో జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకొని ఈయన కొడుక్కి అని పక్కన 2 మళ్ళీ స్టార్ మార్కులు పెట్టి థంబ్నెయిల్ పెట్టి వన్ డే ఎగో పెట్టి తాడేపల్లి కోట బద్దలో పబ్లిక్ రియాక్షన్ అంట. ఎవడా పబ్లిక్? నీ తెలుగుదేశం నుంచి 4 చెంచాగాలను తీసుకొని వచ్చి లేదంటే వాళ్ళతో మైకులు పెట్టించి జగన్మోహన్ రెడ్డి గారిని ఈయన డాష్ ఆనా డాష్లను తిట్టించేటటువంటి కార్యక్రమం. థంబ్నెయిల్ కూడా డైరెక్ట్గా పెట్టారు చూడండి సార్, కొద్దిగా జూమ్ చేయండి కనపడాలి. జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకొని దౌర్భాగ్యం ఏముంది సార్, ఎంత దారుణంగా. మళ్ళీ చూడండి సార్, తాడేపల్లి భయం గజ్జున వణికిన జగన్, ఇంటి చుట్టూ ప్రైవేట్ సెక్యూరిటీ. అంటే చంద్రబాబు నాయుడు సెక్యూరిటీ ఉంటేనేమో రక్షణ కోసం, జగన్మోహన్ రెడ్డి గారు సెక్యూరిటీ పెట్టుకుంటేనే వణికిపోయి పెట్టుకున్నాడా? మీకు మన మానవత్వం ఉందా? మనిషి పుట్టక పుట్టారా, ఇంకేంటన్నా పుట్టారా? ఇంకా తమిళ చూడండి సార్, దారుణంగా తాడేపల్లి ప్యాలెస్లోకి సామాన్య జనం ఎంట్రీ అంట, జగన్కి 30 మంది ప్రైవేట్ సైన్యం. ఎందుకంత భయం? ఏది జగన్మోహన్ రెడ్డి గారు సెక్యూరిటీని పెట్టుకుంటా అంటే ఎందుకంత భయం? అదే చంద్రబాబు నాయుడు గారి కొడుక్కి ఒక ఎమ్మెల్యే కూడా కాదు ఆ రోజు, మొన్న మార్చి నెలలో ఇచ్చారు సార్, మార్చి 30 ఇప్పుడు మొన్న ఎలక్షన్స్ కు ముందు ఇచ్చారు. జెడ్ కేటగిరీ సెక్యూరిటీ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఎందుకు ఇచ్చారండి? ఏ హోదాలో ఇచ్చారు ఆ రోజు జెడ్ కేటగిరీ సెక్యూరిటీ? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి ప్రతిపక్ష నాయకుడు చేశాడు, 2 సార్లు ఎంపీ, 3వసారి ఇప్పుడు ఎమ్మెల్యే, అదేవిధంగా ముఖ్యమంత్రి చేశాడు. అంటే మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాడు, ఓ పార్టీ అధ్యక్షుడు హోదాలో ఉన్నాడు, 11 రాజ్యసభ సీట్లు కలిగినటువంటి అతి పెద్ద పార్టీగా ఉన్నాం, దేశంలోనే అత్యధిక ఎంపీ ఓట్లు సాధించినటువంటి పార్టీలో 5వ ప్లేస్లో ఉన్నాం, తెలుగుదేశం 7వ ప్లేస్లో ఉంటే. సో మరి ఏ హోదాలో 30 మందిని పెట్టుకున్నాం? ఎందుకు? కాస్కో జగన్ తాడేపల్లి కోట బద్దలు కొడతాం, ఏపీ జనం దండయాత్ర అంట. ఎవరు? ఏ జనం దండయాత్ర అండి? తెలుగుదేశం జనం. తెలుగుదేశం జనాన్ని 4 తీసుకొని వచ్చి ఇదిగోండి సెక్యూరిటీని పెట్టుకుంటే భయపడ్డ జగన్ అంట. అంటే మీకు వైఎస్ జగన్ ఇంత పిరికివాడ? జగన్ ఇంటికి కొత్త ఫెన్సింగ్ రాష్ట్రం ఏంటి? ఇవన్నీ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఛానల్స్లో పదే జగన్మోహన్ రెడ్డి గారి మీద వెళ్ళి మీరు దాడి చేసేయండి, అతను సామాన్యంగా ఉంది. తెలుగుదేశం వాళ్ళు చంద్రబాబు నివాసం దగ్గరికి వెళ్ళి గొడవలు చేయలేదు. ఒకటి, మేము లోకేష్ కి భద్రత కల్పించినప్పుడు కూడా మనక్కడే కూర్చొని ఇదే ప్లేస్ లో కూర్చొని నేను చెప్పా, లోకేష్ సెక్యూరిటీ పెంచడానికి మేము తప్పట్లేదండి, అట్లానే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఇంకా సెక్యూరిటీ పెంచాలి అని చెప్పి ఇక్కడే కూర్చొని చెప్పాం. లోకేష్ కి సెక్యూరిటీ పెంచడానికి మేము తప్పట్లేదు. ఏ హోదాలో పెంచి జగన్మోహన్ రెడ్డి గారికి ఏ హోదాలో మీరు వాళ్ళు తగ్గిస్తానంటున్నారు? ఇదే రామచంద్ర యాదవ్ ఒక పారిశ్రామికవేత్త, ఇది ఒక కొత్త పార్టీ పెట్టుకున్నాడు, ఆయనకి వై కేటగిరీ. రఘురామకృష్ణరాజు ఈరోజు ఒక ఎమ్మెల్యే స్థాయి, వై కేటగిరీ సెక్యూరిటీ. ఆయన ఎంపీగా ఉన్నప్పుడు వై కేటగిరీ ఇచ్చారు. లోకేష్కి ఎమ్మెల్యేగా లేనప్పుడే జెడ్ కేటగిరీ ఇచ్చారు. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక పార్టీ అధ్యక్షుడిగా, ఏదైతే ఈరోజు అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి నాయకుడిగా, 40% ఓటింగ్ వచ్చినటువంటి పార్టీగా ఇక్కడ ఉంటే, మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఉంటే, మీరు అక్కడ చెక్ పోస్టులు తీసేసి ఆ రోడ్డుని, ఇప్పుడు వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు ఏం చెప్తున్నారు తెలుసా, ఆ రోడ్లో అంట ఫుడ్ కోర్టులు పెట్టేస్తారంట మొత్తం. అంటే ఇప్పుడు విజయవాడలో మనకు రోడ్డు ఉంటుంది ఫుడ్ కోర్ట్స్, ఆ రోడ్డు మొత్తం ఫుడ్ కోర్టులకు వదిలేస్తాం. మరి ఇక్కడ హైదరాబాద్ లో ఏం పెట్టాలి? చంద్రబాబు నాయుడు ఇంటి దగ్గర సార్, మనం అంటే మానవతా దొరుకుతుండే వాళ్ళు మనుషులు కాదు కదా.
అంటే ఇప్పుడు మీరు ఆ రోడ్డు వదలటమే ప్రజల్లో ఒక తిరుగుబాటు రాకపోతే ఈ దుర్మార్గాలు ఇలాగే కొనసాగుతాయి సార్. ఆ రోడ్ తాడేపల్లి ఈ తెలిసిన దుర్మార్గాలు ఇలా వాళ్ళందరికీ కంటిన్యూ అవుతాయి. సార్ ప్రజలనే రావాలి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు రైట్ సైడ్ ఏదైతే మనం అంత క్యాంప్ ఆలయం విన్న దగ్గరకి లెఫ్ట్ సైడ్ లోనే 1/2 కిలోమీటర్ కూడా ఉండదు సార్. 1/2 కిలోమీటర్ లోనే మళ్ళీ మెయిన్ రోడ్ ఉంటుంది. అదేదో 10 కిలోమీటర్ల చుట్టూ తిరిగి వెళ్ళి జనం ఏదో ఇబ్బంది పడ్డారని వీళ్ళే క్రియేట్ చేయటం, వీళ్ళే క్రియేట్ చేసేసి ఇష్టం వచ్చినట్టుగా మీరు వెళ్ళిపోండి. నిన్న తెలుగుదేశం పార్టీ ఛానల్స్ డైరెక్ట్ గా అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి బయటికి వెళ్ళి ఒక నలుగురిని తీసుకొని వచ్చి అక్కడే బయటలు ఇప్పిస్తున్నారని అంటే, మరి మేము కూడా చంద్రబాబు నాయుడు గారి ఇంటి దగ్గరికి వెళ్ళి అట్లానే బయటలు ఇప్పించాము. మేము అధికారులు ఏం మాట్లాడారు కూడా ఒకసారి ఆ ట్వీట్స్ మీ దగ్గర కూడా ఉన్నాయి అనుకుంటాను. ఆ ట్వీట్స్ ఒకసారి డిస్ప్లే చేయండి స్క్రీన్ మీద. అచ్చెన్నాయుడు అలాగే అయ్యన్న పాత్రుడు వాళ్ళు పెట్టినటువంటి ట్వీట్లు జగన్మోహన్ రెడ్డి గారి గురించి. ఏది సెక్యూరిటీ అంతా తొలగించిన తరువాత ఇటువంటి మోసగాడు, ఇటువంటి రాక్షసుడు, ఇటువంటి అన్యాయస్తుడు ఎంత త్వరగా పోతే ప్రజలకు అంత మంచి జరుగుతుంది, ఎంత త్వరగా పోతే ప్రజలకు అంత మంచి జరుగుతుంది. ఈ రోజు ఒక మంత్రిగా మనుషులైనా మనం మానవత్వం ఉందా మనలో? మాట్లాడకూడదు సార్ మనిషి జన్మలో. ఈ ప్రభుత్వంలో ఒక బాధ్యత కలిగినటువంటి మంత్రి అవతల ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని పోవాలి, పోతే పోయిద్ది అని మాట్లాడుతున్నాడు. ఇదే చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నాయకుడు హోదాలో ఉండి రాళ్ళు తీసుకొని కొట్టండి, ఏది తీసుకొని అది ఏది కనపడితే అది తీసుకొని కొట్టండి, జగన్మోహన్ రెడ్డి గారు చస్తే ఏమన్నా ఇద్దని మాట్లాడారంటే ఇలాంటి ప్రజలు కూడా ఆలోచించమంటున్నాను సార్. ఎంత నీచాతి నీచంగా వీళ్ళు తయారయ్యారో ఒకసారి గమనించండి. మేము ప్రజల కోసం మంచి చేసాం. మీరు ఈరోజు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది, ఏ విధంగా గెలిచారు, ఏ విధంగా గెలుపులు వచ్చినాయి, ఏ విధంగా ఈ మెజారిటీలు వచ్చినాయి అనే అంశం మీద దేశవ్యాప్తంగా ఎక్కడికక్కడ ఎవరి కారులో పడితే ఆ కారులో ఈవీఎంలు వెళ్ళటం ఇవన్నీ మనం చూస్తున్నటువంటి సందర్భంలో మీరు ఈవీఎం ద్వారా గెలిచారు. ఈవీఎం ప్రభుత్వం ఇది ఈవీఎం ప్రభుత్వం, ఇది ప్రజలు ఓట్లేసినటువంటి ప్రభుత్వం కాదు. మీరు దాంట్లో ఆ ద్వారా మేనేజ్ చేసి గెలిచేసి సో ఇక్కడేదో జరిగిపోయింది, ఇంకేదో ఇదేదో మేమేదో డౌన్ అయిపోయాం అని చెప్పి ప్రజలు ఇంకేదో చూపించి ఈ విధంగా పెట్టాలని కాబోయే స్పీకర్ పెట్టిన ట్వీట్ కూడా సేమ్. కాబోయే స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఇవాళ ప్రభుత్వ ఎంప్లాయీస్ని గుడ్డలోకి తీసుకొని తంతానంటున్నాడు కదా. అవును, మొన్నేమో ఏదైతే ఇదే నాయకులు వాళ్ళ అచ్చెన్నాయుడు మాట్లాడాడు, తెలుగుదేశం పార్టీ నాయకులంట ఎంఆర్ఓ ఆఫీసులకి ఎస్ఐ దగ్గరికి వెళ్ళి పసుపు బిల్లు చూపిస్తారంట. అదే మరి సిగ్గు బిల్ టైప్, మరి ఆ పసుపు బిల్లు ఏందో నాకు తెలియదు. ఆ పసుపు బిల్లు చూపించగానే వాడికి రాయా నీకు టీ ఇస్తాం, టీ ఎందుకు మందు కూడా ఇమ్మని చెప్పండి. మీరు అదే కదా అప్పుడు బీర్ హెల్త్ డ్రింక్ అని గత ప్రభుత్వంలో మీరు ప్రకటించారు కదా 2014. సో పోలీస్ స్టేషన్కి వస్తే రాచమర్యాలు చేసి వాడు బీర్ అడిగితే బీర్ ఇవ్వండి, మద్యం విస్కీ అడిగితే విస్కీ ఇవ్వండి, లేదంటే ఇంకేమన్నా అంటే తిరగబడి కొట్టండి అని కూడా చెప్తారు రేపు పొద్దునాళ్ళు. ఈ విధంగా ఉంది ప్రభుత్వ ఉద్యోగులు కూడా. దయచేసి గమనించండి ఎలాంటి ప్రభుత్వంలో మీరున్నారో. ఒక్కొక్క అధికారులకి ఏ విధమైనటువంటి ట్రీట్మెంట్ ఇస్తామని చెప్పి డైరెక్ట్ గా బెదిరిస్తున్నారో. డైరెక్ట్ గా కొంతమంది పోలీసులను అయితే సార్ వాళ్ళు రాసేస్తున్నారు పేపర్లో వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారి పేరుతో లింక్ ఎట్టేసేసి రాసేస్తా చూశారు కదా. కనీసం వాళ్ళకి బొకేలు ఇస్తుంటే తీసుకున్నటువంటి పరిస్థితి. అదే ఐఏఎస్ ఐపీఎస్లకు ఏ విధమైనటువంటి గౌరవం ఇస్తున్నారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి భద్రతకు సంబంధించిన విషయంలో ఒక్కటైతే చెప్తాను సార్, జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా Z+ కేటగిరీ భద్రత కల్పించాల్సిందే. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అడిగారు కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి దాన్ని ఏ రకంగా అడ్డుకోవాలో చూస్తారు. ఖచ్చితంగా మేము ఎక్కడ వెళ్ళాలో వెళ్తాము. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఈ రోజు అందరి మీద ఉంది. ఎందుకంటే చేసినటువంటి వ్యక్తి పేద ప్రజల కోసం నెరవేర్చడానికి భద్రత ఏమన్నా తొలగిస్తారా ఏంటి, ఏం జరుగుతుంది అసలు? అచ్చెన్నాయుడు అయ్యన్న పాత్రుడు ఏమన్నారు గతంలో 3-4 రోజుల క్రితం, ఒకసారి ఆ బయట కూడా ప్లే చేయండి. వాడు ఓడిపోయాడు కానీ సావలా, మళ్ళీ అపారమైన ధనబలం ఉంది, కులబలం ఉంది, పక్క గవర్నమెంట్లు ఉన్నారు 7 మనుషులు తెలంగాణలో. ప్లీజ్ మళ్ళీ మొత్తం ఓడిపోయి కానీ చావలేదు, మంచిదే కొన్ని వేల కోట్లు డబ్బుకు అమ్ముడు పోనాడు లేడు వాడి దేశంలో. ఆ డబ్బు పవర్ స్టిల్ ఇదైతే నచ్చింది చాలా మంచిది. ఓడిపోయాడు కానీ చావలేదు, ఇంతే పావుని చచ్చిపోయి కొట్టవా. రైట్, వాడు ఓడిపోయాడు కానీ సావలా, మళ్ళీ అపారమైన ధనబలం ఉంది, కులబలం ఉంది. నేను మొన్న కూడా చెప్పా కూర్చుంటే లేవడానికి. నడిపేటటువంటి స్పీకర్ గారు మాట్లాడుతున్నటువంటి మాటలు తెల్ల బట్టలు వేసుకున్నాడు, తెల్ల మనసు లేదు ఆ పక్కన కూర్చున్న వ్యక్తికి. వాళ్ళ టార్గెట్ అండి సార్. ఈసారి ఈ రోజు కాదు ఈశ్వర్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు లేవలేని వయసులో ఇంకొకరి మరణాన్ని పార్టీ పెట్టినప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి లేకుండా భగవంతుడు చూడాలి వాళ్ళని కాదు సార్. జగన్మోహన్ రెడ్డి గారు లేకుండా చేయాలన్న కుట్రలో కాంగ్రెస్ పార్టీతో ఆ రోజు వెళ్ళి అర్ధరాత్రి చిదంబరం కాలు పట్టుకొని ఈ చంద్రబాబు నాయుడు ఏ విధంగా జైల్లో పెట్టించాడో చూసాం మనం. అప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు మీరు అధికారంలో ఉన్నప్పుడు కూడా చూడండి, జగన్మోహన్ రెడ్డి రా దమ్ముంటే బయటికి రా, నువ్వు సెక్యూరిటీ లేకుండా రా,
ఏం చంద్రబాబు నాయుడు సెక్యూరిటీ లేకుండా రమ్మనండి, ఇవాళ ముఖ్యమంత్రిగా సెక్యూరిటీ మొత్తం తీసేసి తిరగమనండి, అవసరం లేదు లొకేషన్ తిరగమనండి. రైట్. హైదరాబాద్ లో మీ ఇంచు చుట్టూతేనే ఎక్కడికక్కడ బారికేడ్లు పెట్టుకొని సెక్యూరిటీ పెట్టుకున్నారే, ఎవరు రారు కదా. ఈ రోజు భువనేశ్వర్ గారు బ్రాహ్మణ్ గారు వచ్చి బయట వచ్చి జనాలకు దండాలు పెట్టాడు, జనాలు కలిసే కార్యక్రమం ఉండదు కదా. అక్కడ రాష్ట్ర ప్రభుత్వం పెట్టదులేండి, ఎందుకంటే అది కరెక్ట్ పద్ధతి కూడా కాదు. రైట్. ఏం చెప్తారు సార్ జగన్ గారి భద్రతకు ముప్పు కలిగించేటటువంటి చర్యలు? ఇటువంటి సిచ్యువేషన్లో ప్రస్తుతం ఇప్పుడు వీళ్ళు జగన్ గారు ఇమీడియట్గా స్టేట్ గవర్నమెంట్కి ఇమీడియట్గా ఒక లెటర్ రాయాలండి. ఒక ఉప ముఖ్యమంత్రికి కూడా, ప్రధానమంత్రికి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి, ప్రధానమంత్రికి, వీళ్ళందరికీ కూడా సెక్యూరిటీ, సపరేట్ సెక్యూరిటీ ఉంటుంది. దానికి ఒక అసెస్మెంట్ కమిటీ ఉంటుంది, సెక్యూరిటీ అసెస్మెంట్ కమిటీ. తర్వాత ఎక్స్ ప్రైమ్ మినిస్టర్ కూడా వాళ్ళకి ఇచ్చినటువంటి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఇచ్చినట్టుగా ఉంది. అట్లానే స్టేట్లో కూడా ఒక కమిటీ ఉంటుంది, సెక్యూరిటీ ఏజెన్సీ కమిటీ, థ్రెట్ కమిటీ అని చెప్పి, థ్రెట్ అసెస్మెంట్ కమిటీ అని ఉంటుంది. ఈ థ్రెట్ అసెస్మెంట్ కమిటీ అసలు ఏర్పాటైందా? ఇప్పుడు ఆల్రెడీ ఉన్న దాంట్లో వాళ్ళు రిపోర్ట్ ఇచ్చిన తర్వాతనే ఇది జరిగిందా తీయడం అనేది? లేదు, ఏం జరగలేదు కదా, అంతవరకు వెళ్ళలేదు కదా. ఒకవేళ అసెస్మెంట్ లేకుండానే తీసేసి ఉంటే దానిపైన వీళ్ళు ఖచ్చితంగా హైకోర్టులో ఒక రిట్ పిటిషన్ వేసుకోవాలండి. ప్రస్తుతానికి ఇమీడియట్గా రిట్ పిటిషన్ వేసుకొని ఒక ఉప ముఖ్యమంత్రి, ఇది ఎక్స్ చీఫ్ మినిస్టర్, ప్రధాన ఇదివరకు ప్రతిపక్షంలో ఉండి తర్వాత మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తికి, ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తికి ఎటువంటి సెక్యూరిటీ, బుక్స్ ఉంటాయి వీళ్ళ దగ్గర, బ్లూ బుక్, రెడ్ బుక్, ఎల్లో బుక్ అని 2-3 రకాల. రెడ్ బుక్ కాదు, బ్లూ బుక్ అండ్ ఎల్లో బుక్ అని ఉంటుంది. ఆ బుక్లో ఇచ్చినటువంటి ఎప్పటికప్పుడు ఆ అసెస్మెంట్ దీన్ని బట్టి ఈ వ్యక్తికి ఎటువంటి సెక్యూరిటీ కావాలనేది వాళ్ళు నిర్ణయిస్తారు. అది నిర్ణయించిన తర్వాత కూడా మనం సాటిస్ఫై కాకపోతే, వాళ్ళు కానీ పంపించలేకపోతే, ఇప్పుడు ఆల్రెడీ పంపించలేదు, అటువంటి ఏజెన్సీ సెక్యూరిటీ అసెస్మెంట్ జరిగిందో లేదో తెలియదు. ఇప్పుడు ఇమీడియట్గా ఇదివరకు కూడా చంద్రబాబు నాయుడు గారికి ఎన్ఎస్జీ సెక్యూరిటీ ఉన్నా కూడా, నేషనల్ ఎన్ఎస్జీ సెక్యూరిటీ ఉన్నప్పటికి కూడా స్టేట్ గవర్నమెంట్ తరపు నుంచి ఒక లేయర్ ఏదో తొలగించారు. ఒక లేయరో లేకపోతే కొంతమంది స్ట్రెంగ్త్ను తగ్గించినప్పుడు వాళ్ళు మళ్ళీ హైకోర్టులో వేసి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు మళ్ళీ వాళ్ళు తెచ్చుకున్నారు. అలాగే ఇప్పుడు హైకోర్టుని ఆశ్రయించాల్సినటువంటి అవసరం ఉంది తప్పకుండా. హైకోర్టుని ఆశ్రయించి వాళ్ళు కాదన్నప్పుడు ఇంకొకటి వీళ్ళు ఇమీడియట్గా ఈయనకి, మన మాజీ ముఖ్యమంత్రి గారికి ఇది ఏం కొత్త కాదు కదా, ఆయనకు ఆల్రెడీ ఆయన పైన విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో హత్యాయత్నం జరిగింది, తర్వాత విజయవాడలో హత్యాయత్నం జరిగింది. వాళ్ళ ఫాదర్ అయినటువంటి చీఫ్ మినిస్టర్గా ఉన్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి హెలికాప్టర్ ప్రమాదం పైన ఇప్పటికీ అనుమానాలు ఉన్నాయి. ఇటువంటి సెక్యూరిటీ థ్రెట్స్ అన్నీ ఉన్నప్పుడు, అతనికి ప్రజల్లో అత్యంత మెజారిటీ ఉన్నప్పుడు, అతని అభిమానులు కూడా స్టేట్ మొత్తం ఉన్నప్పుడు, కార్యకర్తలు ఇంతమంది ఉన్నప్పుడు, అతన్ని అంతమంది అభిమానిస్తున్నప్పుడు, ఇతను ఒక ప్రధానమైన వ్యక్తి, విఐపి, వెరీ ఇంపార్టెంట్ పర్సన్, ప్రధానమైనటువంటి వ్యక్తి, ఇతను రాజకీయంగా ఎదుగుతున్నాడు అనేటువంటి దేశంతోనో ఇంకొక దీంట్లోనో పగతోనో ఇతనికి థ్రెట్ ఉంది. ఎవరైనా ఒక రాళ్ళు తీసుకొని కొట్టడము వీటివన్నీ కూడా జరుగుతున్నాయి. కాబట్టి ఇతనికి సెక్యూరిటీ కావాలని చెప్పేసి ఈవెన్ ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్కి, హోమ్ మినిస్ట్రీకి, సెంట్రల్ హోమ్ మినిస్ట్రీకి కూడా వీళ్ళు రిప్రజెంట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. రిప్రజెంట్ చేస్తే వాళ్ళు కూడా కన్సిడర్ చేయకపోతే అప్పుడు మనం సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళొచ్చు అనేది నా అభిప్రాయం అండి. సో ఇన్ని మార్గాల్లో వెళ్ళాలి. ఇప్పుడు ప్రస్తుతానికి ప్రభుత్వం మారింది కాబట్టి, ఆయన వెంటనే మాజీ అయ్యారు కాబట్టి, ముందైతే భద్రతకు ముప్పు తెచ్చేస్తాం, ఆయన వెళ్ళి అవన్నీ తెచ్చుకొని ఇన్ని వ్యవస్థలను దాటుకుని తెచ్చే లోపు ఏదో ఒకటి కానిచ్చేద్దాం. ఇటువంటి సిచ్యువేషన్ టైం పడుతుంది కదా ఈ ప్రాసెస్, జరగాల్సిన జరిగిపోతే. ఇటువంటి సిచ్యువేషన్ వస్తే ఏదైనా ఒక నాయకుడిని మనం ఇటువంటి సందర్భాలు చాలా చూసాం హిస్టరీలో, ఇండియన్ హిస్టరీలోనే చాలా మందిని చూసాం మనం. ఒక నాయకుడిని కాపాడుకోవడానికి ప్రజల్లో విపరీతమైన చైతన్యం వస్తుంది. కరెక్ట్ మాట చెప్పారు, అది రావాలి ఈరోజు. అటువంటి చైతన్యము రావడానికి ప్రయత్నిస్తున్నారా వీళ్ళు, లేకపోతే అటువంటి ప్రయత్నం అంటే వీళ్ళు అతను వైఎస్ ఈయన ఎక్స్ చీఫ్ మినిస్టర్ని చాలా తక్కువ అంచనా వేస్తున్నారేమో, అంటే అతను సైలెంట్గా ఈ వారం 10 రోజులుగా సైలెంట్గా ఉన్నందువల్ల వీళ్ళు తక్కువ అంచనా వేస్తున్నారేమో అనేటువంటి అభిప్రాయం వస్తుంది. అంటే ప్రజాబలం ఎంత బలం అంటే, ప్రజలు మనం ఎన్టీ రామారావు గారి గవర్నమెంట్ పడిపోయినప్పుడు ప్రజల యొక్క కోపాన్ని మనం చూసామా లేదా, వాళ్ళు అన్యాయంగా పడగొట్టినప్పుడు. ఇక్కడ అన్యాయం అనేది కాదు, ఒక నాయకుడికి ఇవ్వాల్సినటువంటి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా అతని భద్రతను కూడా
లేకుండా చేసి అతన్ని ఒంటరి వాడిని చేసి అతన్ని చంపాలనో లేకపోతే ఇంకొక విధంగా ఏదో చాలా clear గా వాళ్ళు చెప్తున్నారు కదా, వాళ్ళు అటువంటి ట్వీట్లు అభిప్రాయంతో పెడుతున్నారు, మాట్లాడుతున్నారు పబ్లిక్ లో. సరే, ఇప్పుడు ఇది ఇంత ట్వీట్లు పెట్టిన తర్వాత కూడా రాష్ట్ర ప్రజలకు అర్థం కాదా? నేను ఇంత గుర్తు చేయించుకోవడమే తప్పిస్తే ప్రభుత్వంగా మేముంటే మీరు పోవాలంటే దానికి ఒక అర్థం. అంతే. మేము ఈ రోజు ఏదైతే ప్రతిపక్ష నాయకుడు హోదా కూడా లేదు, సరే మేము అపోజిషన్ పార్టీగా మీకున్నాం అంటే మీరు ఇక్కడ నుంచి పోవాలి పూర్తి అంటే ఏం దానికి అర్థం? అంటే భౌతికంగా లేకుండా అనేది డైరెక్ట్ పెడుతున్నారు వాళ్ళు మెసేజ్. ఇప్పుడు గతంలో మీరు రాజీవ్ గాంధీ ఇన్సిడెంట్ చూస్తే క్రానికల్ ఆర్డర్లో అతనితో గన్ మీద దాడి చేశారు శ్రీలంకలో. శ్రీలంకలో అవును సీరియస్ ఆఫ్ యాక్టివిటీస్ జరుగుతున్నప్పుడు ఇంటెలిజెన్స్ కనుక అవేర్నెస్ క్రియేట్ చేసుకుని ఉండకపోతే ఉపద్రవం ఎలా ఉంటుందో మనం చూసాం. రాజీవ్ గాంధీ చూసారు కదా, ఈ రోజు డైరెక్ట్ గా ఎమ్మెల్యేల ఇళ్ల మీద పోలీసుల సమక్షంలోనే దాడులు జరుగుతా ఉంటాయి ఆంధ్రప్రదేశ్ లో. నేను చెప్తున్నాను, ఇంటెన్షన్స్ అండ్ కంటెన్షన్స్ రెండు స్ట్రైట్ గా లేనప్పుడు ఉపద్రవం కనిపెట్టదు. ఇప్పుడు ప్రజా సమూహాలు, ప్రజలు పెద్ద ఏం చెప్పినట్టు ఏదో ప్రజలు చైతన్యం ఇవన్నీ ఎప్పుడు పకోడీ కబుర్లు సార్. నేను చచ్చిన మనం ప్రజలు ఈ ప్రజాస్వామ్యంలో అచేతన స్థితిలో ఉంటారు. ఒకే ఒక్క రోజు వాళ్ళు డెసిషన్ తీసుకుంటారు అంతే. ఇవాళ మీకు ఒకటే మాట చెప్తున్నాను, మంచి జరిగిందా చెడు జరిగిందా. చంద్రబాబు నాయుడు గారు నన్ను కాపాడుకోండి వలయంగా అంటారు కదా, అట్లా జగన్మోహన్ రెడ్డి గారిని కాపాడు వలయం రావాలి కదా. సార్ అప్పుడు ప్రజాస్వామ్యాలు కాపాడలేదు. మన హిస్టరీలో వేలంపాటికి అలవాటు పడ్డారండి. అంటే ఇప్పుడు చూడండి, గతంలో 3,000 పెన్షన్ ఇస్తున్నారు జగన్మోహన్, 2,000 కన్నా 3,000 ఎక్కువ కాబట్టి ఆయనకి ఇచ్చారు. ఇప్పుడు 3,000 కన్నా 4,000 ఇచ్చారు కాబట్టి వేలంపాట్లో తెలుగుదేశం గెలిచింది. మీరు ఇది గమనించండి, అమ్మఒడి ఒకరికి ఇస్తాడు, అక్కడ నలుగురికి ఇస్తారు. మేనిఫెస్టో అది ఆచరణ సాధ్యమా కాదా అన్నది. వలయం గురించి మాట్లాడుతూ మీరు వేలం గురించి మాట్లాడుతూ అంతే. వలయాలకి వేలాలకి రెండింటికి సమన్వయపరుచుకుంటే ప్రభుత్వం వచ్చింది ఇక్కడ. మీరు అది గమనించుకోండి. ఇప్పుడు మనము ఇటువంటి సందర్భాలు ఐఎమ్ నాట్ ఫైండింగ్ ఫాల్ట్ విత్ పెద్దవారి గురించి మన హిస్టరీలో మనం పాత చరిత్రను చూసుకుంటే కూడా నాయకులను కాపాడుకోవడానికి ప్రజలు జట్లుగా ఏర్పడి వలయాలుగా ఏర్పడి కాపాడుకున్న రోజులు కూడా ఉన్నాయి. అటువంటి సిచ్యువేషన్ కూడా ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో వస్తుందేమో అనబట్టి నాకు అనుమానంగా ఉంది. అంటే ఇప్పుడు ఈ పరిస్థితుల్లో హోమ్ మినిస్ట్రీ, సెంట్రల్ హోమ్ మినిస్ట్రీ కానీ ప్రైమ్ మినిస్టర్ కానీ వీళ్ళు తప్పకుండా అప్రోచ్ అయిపోయి, వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు, రాజ్యసభలో మెంబర్స్గా ఉన్నారు, వీళ్ళ నాయకుడిని వీళ్ళు సేఫ్ గార్డ్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత వైఎస్ఆర్సీపీ పైన ఉంది. సో వీళ్ళ నాయకులందరూ ఇకట్టుగా వెళ్ళి ఎక్కువ టైం తీసుకోకుండా ఖచ్చితంగా వెళ్ళాలి. తర్వాత ఈ ప్రైవేటు సెక్యూరిటీ గార్డ్స్ను పెట్టుకోవడం అనేది సహజంగా అందరి దగ్గర ఉన్నాయి. ప్రతి చిన్న ఎమ్మెల్యే దగ్గర కూడా 3-4 ప్రైవేట్ సెక్యూరిటీ 500 మంది వాళ్ళు పెట్టలేదు, వీళ్ళు పెట్టుకుంటే ఏడుస్తుంది. అంటే ఒక వ్యక్తి మళ్ళీ వాళ్ళే అక్కడ మీడియా వచ్చి వాళ్ళ తెలుగుదేశం ఇప్పుడు ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్స్ ని ప్రైవేట్ సైన్యం అనే పరిస్థితుల్లో ఈ ప్రైవేట్ సైన్యం కాక ప్రజా సైన్యమే వచ్చి అతన్ని కాపాడుకునే పరిస్థితి వస్తుందేమో అనుకుంటున్నాను నేను. అంటే చాలా మంది కార్యకర్తలు ఆయన కోసం ప్రాణాలు కూడా అర్పించగలిగినటువంటి కార్యకర్తలు వేలల్లో లక్షల్లో ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి నివాసం హైదరాబాద్ లో 4 వైపులా రోడ్లు క్లోజ్ చేస్తుంటే మనకు తెలుసు, ఇటు వెనక నుంచి మాత్రమే వెళ్ళాలి. కానీ తాడేపల్లిలో మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి దగ్గర మాత్రం ప్రతి ఒక్కరు ఆ ఇంటి ముందు నుంచి వెళ్ళిపోవచ్చు. దాన్ని స్ట్రీట్ ఫుడ్ పెడతాం, ఆయన ఇంటి ముందే పానీపూరి అమ్ముతామంటే ఏంటి వీళ్ళు? అలాంటి పని ఇక్కడ చేయాలి, అలాంటి పని హైదరాబాద్ లో చేయాలని కోరుకుంటున్నారు. అది జరగకూడదు కదా, హైదరాబాద్ లోనూ జరగకూడదు, తాడేపల్లిలోనూ జరగకూడదు. అలాంటి జర్నలిస్ట్ రోడ్డు మొత్తం ఫుడ్ కోర్టులు వదిలేస్తాం, రాత్రి 10-12 దాకా ఫుడ్ కోర్టులు అంటే ఇంకా రక్షణ ఉంటుంది. అంటే ఇది రాక్షస మనస్తత్వం కదా, ఆయన లేకుండా చేయాలని అంటే రాక్షస మనస్తత్వం ఉండాలి. వాళ్ళ మనస్తత్వం అంటే మనం చెప్పేది రామారావు గారి నుంచి మొత్తం లిస్ట్ చదివితే చెప్తారు కదా. చంద్రబాబు నాయుడు మనస్తత్వం ఏందో మనం కొత్తగా చెప్పేటటువంటి పనే ఉంది సార్. రైట్. అమిత్ షా గారు Z+ కేటగిరీ ఉంది, అప్పుడు బీజేపీ అధ్యక్షులుగా ఉన్నారు, ప్రస్తుతం హోంమంత్రిగా ఉన్నారు. ఆయన ఆ రోజుల్లో Z+ కేటగిరీతో అలిపిరికి వస్తే ఆయన పైన దాడి చేశారు. ఒకసారి ఆ దృశ్యాలు చూపించండి, ఎలా నమ్మాలి వీళ్ళని? ఎక్స్పీరియన్స్ ఉంది కదా, ఆయనకే దిక్కు లేదు. ఆ మాట అనొచ్చో అనకూడదో నాకు తెలియదు, కానీ వారి భద్రతకే ముప్పు వచ్చేలా అలిపిరిలో దాడి చేస్తే ఈ పచ్చమొక మొత్తం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి ముందు మొత్తం తీసేస్తారట, స్ట్రీట్ ఫుడ్లు పెడతారట. పక్క రాష్ట్రంలో మనం మాత్రం సేఫ్గా ఉండాలి, మన ఇంటి దగ్గరికి ఎవరు రాకూడదు, మన నివాసం వైపు ఎవరు రాకూడదు, 4 వైపులా రోడ్లు క్లోజ్ చేసుకొని మనం భద్రంగా ఉంటాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి దగ్గర మాత్రం అన్ని గేట్లు తీసేసి ప్రతి ఒక్కరూ ఆ ఇంటి ముందు నుంచి వెళ్ళాలి, అవసరమైతే రాళ్ల దాడి చేయండి, మార్గాలు కూడా మేము చూపిస్తామని కెమెరాలు పట్టుకుని మాక్ డ్రిల్ నిర్వహిస్తారు నిన్న వాళ్ళు. ఒక Z+ కేటగిరీ భద్రత కలిగినటువంటి అమిత్ షా గారికే ఈ పరిస్థితి ఎదురైంది 2014 నుంచి 19 వరకు. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏంటి? ఎవరైనా సమాధానం చెప్పగలరా దీనికి?
ప్రసాద్ గారు, ఆ భద్రత ఉన్న ఆయనకే ఆ పరిస్థితి ఉంటే ఏంటి ఈ రోజు పూర్తిగా భద్రత తీసేస్తాం మేము జగన్మోహన్ రెడ్డి గారికి, ఒక సాధారణ ఎమ్మెల్యేకి ఇచ్చిందే ఇవ్వాల్సిందే అని ఆంధ్రజ్యోతి పేపర్ డిమాండ్ చేస్తోంది. ఆయనకి అంతకంటే ఇవ్వకండి, డిమాండ్ చేశారంటే వాళ్ళు అంతకంటే రాదని కూడా చెప్తున్నారు. ఆయన బాగా చెప్పాడు పాపం, వాళ్ళు చెప్పేదే మొత్తం ఆయనే చెప్పేస్తున్నారు. అభద్రతా భావంలో జగన్ ఉన్నాడట, 30 మందిని పెట్టుకున్నారట, ఆయనకేం ఒక్కరికి ఒక సాధారణ ఎమ్మెల్యేకి ఇచ్చిన భద్రత కూడా ఆయనకి ఇవ్వరట. ఎందుకయ్యా నువ్వు ఆ భద్రత కూడా తీసేసుకో, నీకు అభద్రతా భావంలో ఉన్న 30 మంది ప్రైవేట్ సెక్యూరిటీ కూడా వద్దు. ఈ కెమెరా పట్టుకొని ఒకసారి హైదరాబాద్ లో చంద్రబాబు నాయుడు గారి నివాసం దగ్గర 4 రోడ్లు ఏ విధంగా క్లోజ్ చేస్తున్నాయో ఒకసారి చూపించవచ్చు కదా సార్. అదైనా ఇదైనా భద్రతకి సంబంధించిందే కదా సార్. చంద్రబాబు నాయుడు గారి భద్రత చాలా ప్రధానమైంది, ఆయన సేఫ్ గా ఉండాలని నేను కోరుకుంటున్నాను కదా. మీకు అలాంటి మనసు లేదా? మనం మనుషులుగా పుట్టాం కదా, అలాంటి మనసు మనకు కూడా ఉండాలి కదా. జర్నలిస్టుల తరువాత ఒక పార్టీకి కొమ్ము గాయడం తరువాత ఇవన్నీ పక్కన పెడదాం. జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రం భద్రత ఉండకూడదట. రోడ్లన్నీ ఓపెన్ చేసి ఆయన ఇంటి ముందు నుంచి అన్ని వెహికల్స్ పోవాలంటే ఎవడైనా దాడి చేయొచ్చట. మనం ఇక్కడ మాత్రం హైదరాబాద్ లో చాలా జాగ్రత్తగా వాళ్ళు భద్రత కల్పిస్తాం, మనం పెట్టుకుంటేనేమో భయంతో పెట్టుకున్నాడని రాశారు. అభద్రతా భావంలో భయంతో పెట్టుకున్నాడు, వాళ్ళు తీసేస్తే మేము దాడులు చేసుకుంటామని రాశారు. అసలు కావాల్సింది ఏంటంటే సేఫ్ జోన్ క్రియేట్ చేయండి, మా పనులు మేము చేసుకుంటాం. ఎందుకంటే అమ్మ పెట్ట అడుగు తినదని మీ సెక్యూరిటీ ఏమో మీరు పెట్టుకుంటే ఏడుస్తారు కాదు సార్. ఇదే చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ లో మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ప్రస్తుత ముఖ్యమంత్రి కాదు మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నిజంగా సాక్షి కెమెరాలు తీసుకొని వెళ్ళి ఇదిగో చంద్రబాబు నాయుడు ఇల్లు ఎట్లా ఉంది, ఇదిగో ఇంటికి వెళ్ళేటప్పటికి అవసరం లేదు మీరు వచ్చి చూడండి అని చెప్పి మీరు హోమ్ టూర్ చేశారా? ఇప్పుడు వాళ్ళు హోమ్ టూర్ చేస్తున్నారు. విలువలు విశ్వసనీయత అంటారు. అంటే ఎంత అక్రమ నివాసం అన్న మీరే ఆ పని చేయలేదు, అక్రమ నివాసం పైన ఆ పని చేయలేదు. ఎంత దారుణంగా బిహేవ్ చేస్తున్నారంటే సార్, ప్రజాస్వామ్యం ఇది, ఎవరికి అధికారం శాశ్వతం కాదు, టైం వస్తుంది. మొన్న కొట్టారు బలంగా, ఈసారి మళ్ళీ టైం వచ్చినప్పుడు మళ్ళీ మనం బలంగా సో అప్పుడు దాకా వెయిట్ చేయాలి. కానీ అప్పటి వరకు భద్రత. యోగి రమేష్ అనే వ్యక్తి ఆ రోజు ఎమ్మెల్యే వెళ్ళాడు, ఇంటి దాకా వెళ్ళాడు. ఇంటి దాకా కూడా కాదు సార్, అక్కడ నిరసన దారిలోకి వెళ్ళినప్పుడు పోలీసులు అక్కడ నిరోధించారు లేదా? అవును. తర్వాత పటిష్టం చేశారు లేదా భద్రత? ఏ అంటే ఒక డిస్క్రిప్షన్ ఒకటి తీసుకుంటున్నప్పుడు, నిలువరించే కార్యక్రమం జరుగుతున్నప్పుడు నిలువరించకుండా ఉండడానికి ప్రయత్నం చేసేదానికి ఆ తేడాను గమనించమండి ప్రజలకి. ఇప్పుడు ఆ రోజు పోలీసులు సైమనతో అక్కడతో ఆపగలిగారు. ఆపకుండా ఉంటే నిజంగా ఈ సిచ్యువేషన్ అట్రిబ్యూట్ అయ్యి ఉంది అనుకోండి. ఇటువంటి సిచ్యువేషన్ లో సహజంగా ఇప్పుడు ఇదే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా చెప్పాడు, నేను తలుచుకుంటే నీకు ప్రతిపక్ష హోదా లేకుండా చేస్తానని. బట్ ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్, డిడ్ హి చేయలేదు. విలువలు విశ్వసనీయత అంటారు దాన్ని. దేనికి సార్ అవి? దేనికి సార్? భద్రత కూడా లేకుండా. సార్ ఒకటి గుర్తుంచుకోండి, ఎవ్రీడే ఇస్ నాట్ సండే. ఇవాళ లేవని మీరు అనుకున్నంత మాత్రాన అవే నిజంగా శ్రీరామ రక్ష అవుతాయి. సార్ ఒకటి గుర్తుంచు, మోసపూరిత రాజకీయాలు చేయడం రాజకీయం. ఏమో మీరు కొత్త సూత్రం, విలువలు విశ్వసనీయత, ట్రాన్స్పరెంట్, ఇవి మీ కొత్త సూత్రాలు కనిపిస్తున్నాయి నాకు. ఇవే రాజకీయాలుగానే చేస్తేనే వెనక్కి తిరిగి చూస్తే ఎక్కడ అట్రాసిటీ కేసులు లేకుండా ఏ ప్రభుత్వం లేదు. ఇవాళ చూద్దాం, ఇవాళ నుంచి స్టార్ట్ అయింది కదా గవర్నెన్స్. వాట్స్ ఆఫ్ గుడ్ గవర్నెన్స్ దే డెలివర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు విశాఖ కేంద్రంగా గంజాయి ఇదే మాట్లాడుతున్నారు కదా వాళ్ళు. ఏ గంజాయికి విశాఖ అడ్డుకోవడం, అరకుకి ఏమైనా షార్ట్ కట్ మెథడ్లో ఏమైనా పైనుంచి ఎగిరి రావచ్చా గంజాయి పట్టాలు పెట్టుకుని? విశాఖ అడ్డాయి కదా. ఎక్కడ ఇవన్నీ ఎలా నిలువరిస్తారో, తరాల బట్టి జరుగుతున్న ఈ ట్రాన్స్పోర్టేషన్స్ అవన్నీ ఎలా నిలువరిస్తారో, వేల మంది అమ్మాయిలని మళ్ళీ మాట్లాడతారు మోచుకొచ్చి. ప్రభుత్వం వచ్చింది కదా, నిగుదేర్చని కమిటీలు వచ్చి ఇవన్నీ కాదు సార్, ఆర్థిక వెసులుబాట్ల మీద మాట్లాడుతున్నారు కదా. ఒక శ్వేతపత్రం ఏమోనండి, ఎన్డీఏలో ఉన్నారు కదా, అక్కడ నుంచే కేంద్ర ఆర్థిక మంత్రితో ఒక శ్వేతపత్రాన్ని సార్, ఆర్థిక మంత్రి ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ లో చెప్తేనే దిక్కుదే మనలేదు. ఎన్డీఏలో ఉన్నారు కాబట్టి అదే తీసుకురండి. ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ లో నిర్మలా సీతారామన్ గారు చెప్పింది అది కూడా ఇక్కడ నుంచి లేచిపోయి వెళ్ళిపోయిన ఎంపీతో అడిగిన ప్రశ్నకి సమాధానం వస్తే కూడా ఈ అధ్యక్షురాలు ఇంకా దాన్ని ఆ పేపర్ ని హోంమంత్రి హోదాలో అనిత గారు మనం మాట్లాడింది ఏంటి, మీరు కానీ వైసీపీకి పనిచేస్తే, అంటే వైసీపీకి పనిచేసేది తెలుగుదేశానికి పనిచేయమనేది ఏంది? మీరు ప్రజల తరపు నిజాయితీగా పనిచేయమని పోలీసులు మసూరిలో అకాడమీ ఉంటుంది సార్. ఇక్కడ వైసీపీ వాళ్ళ మీద దాడి జరిగింది సార్. వైసీపీ వాళ్ళ మీద దాడి జరిగినప్పుడు ఆబ్వియస్లీ వైసీపీ వాళ్ళ మీద దాడి జరిగిందని తెలుగుదేశం వాళ్ళ మీద కేసు నమోదు చేస్తే పోలీసుల మీద కూడా చర్యలు తీసుకుంటా ఉంటుంది హోంమంత్రి. ఇంతకంటే దారుణం ఏంది? మీరు వైసీపీయా తెలుగుదేశమా కాదు, ఎవరి దగ్గర నిజాయితీ ఉంటే నిజాయితీ తరపున పనిచేయండి, ఎంక్వైరీ చేసి పని అయినా హోంమంత్రి చెప్పట్లా. మీరు వైసీపీ తరపున పని చేస్తే మేము ఎంత ఎలా చూడాలో మాకు తెలుసు అంటుంది ఓ హోంమంత్రి గారు, ఓ మహిళా హోంమంత్రి. అట్లా అచ్చెన్నాయుడు వాళ్ళ అధికారుల మీద మాట్లాడుతున్నాయి. అంటే ఎక్కడికక్కడ పోలీసుల్ని వాళ్ళు నిలువరించేసి మీరు యచ్చేదిగా
దాడులు వాళ్ళ చేస్తారు కార్యకర్తల తెలుగుదేశం మీద ప్రేమ కార్యకర్తలు. ఉందని నేను ఇంకో రకంగా అర్థం చేసుకున్నా. పశు బిళ్ళలు తీసుకెళ్ళండి, వాళ్ళ కార్యకర్తల మీద వాళ్ళకి ప్రేమ ఉంది. మీ అందరు మీరు అన్నట్టుగా కులం చూడడం, మతం చూడడం, ప్రాంతం చూడడం, వర్గం చూడడం, ఏది చూడడం సార్ అని వాళ్ళు ఎప్పుడు చెప్పరు. ప్రభుత్వంగా మేము బాధ్యత రాజకీయం చూడని చూడలే ఎక్కడ వర్గం చూడడం మేము ప్రభుత్వంగా రాజకీయాలు చూడాల. ప్రభుత్వం అంటే రాజకీయాలు వాళ్ళు చూస్తారట సార్ ఖచ్చితంగా. నీతిగా నిజాయితీగా వాళ్ళ వరకే చేసుకుంటారట. సార్ ఈ రోజు వచ్చింది కూడా చెబుతున్నాయి. వాళ్ళు డిప్యూటీ సీఎం గారు ఉన్నారు కదా, పవన్ కళ్యాణ్ గారు, ఇప్పుడు ఎవరు మన చనిపోయారని చెప్పి సుగాలి ప్రీతి గారిది వచ్చింది కదా, వాళ్ళు సుగాలి ప్రీతి గారిది మరి ఎప్పుడు ఎంక్వైరీ చేస్తున్నారు? ఎప్పుడు సుగాలి ప్రీతి గారికి న్యాయం చేస్తున్నారు? 30,000 మంది మహిళలు మిస్ అయ్యారని చెప్పి అబద్ధాలు ప్రచారం చేశారు కదా. ఆ 30,000లో ఎంతమందిని తీసుకొని వస్తున్నారు మిస్ అయిన మహిళల్లో? ఇప్పుడు ప్రభుత్వం అది కూడా చూద్దాం సార్, టైం ఉంది కదా, ఇంకా చాలా టైం ఉంది. వైఎస్ఆర్సీపీ ఇప్పుడు ఇమీడియట్ గా వాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే సార్, వీళ్ళ దృష్టికి వచ్చింది అక్కడ సెక్యూరిటీ తగ్గించారు. ఉండాల్సినటువంటి నార్మల్ గా రూల్స్ ప్రకారం ఉండాల్సినటువంటి సెక్యూరిటీ నామ్స్ లేవు కాబట్టి అక్కడ ఇమీడియట్ గా వీళ్ళు హైకోర్టులో పిటిషన్ వేసుకోవాలి. మరి ఇప్పటికైనా మూవ్ చేశారో లేదు తెలియదు. వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ వాళ్ళకి నేను చెప్పేది, మీరు ఎవరు యాక్ట్ చేయకపోతే ఇది చాలా ప్రమాదకరమైనటువంటి ఇష్యూ. దీంట్లో మీరు త్వరగా యాక్ట్ కావాలి. అట్లనే వీళ్ళ ఎంపీలు వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా హోమ్ మినిస్టర్ని కానీ సెంట్రల్ హోమ్ మినిస్టర్ని, ఎందుకంటే స్టేట్లో ఉన్నటువంటి గవర్నమెంట్ ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకి సహజంగా సహకరించదు కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ హోమ్ మినిస్ట్రీకి వెళ్ళి ఖచ్చితంగా వీళ్ళు మాకు నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ కావాలని చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీంట్లో ఇప్పుడు ఒక టెరిటరీ క్రియేట్ అవుతుంది సార్. ఆ టెరిటరీలో తీసుకొస్తారు. థ్యాంక్ యూ సార్ వెంకటరామరెడ్డి గారు చర్చలో పాల్గొన్నందుకు. ప్రసాద్ గారు, వెంకటరెడ్డి గారు, ఇది వాళ్ళ చర్చా కార్యక్రమం చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.